ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 15 వర్సెస్ 1 through 8. నేను చదువుతుండగా మీరు మీ బైబిల్స్లో గమనించండి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము నొంద నిలిచి ఉండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేస్తుదని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడిను. 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకునే వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చాను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, అతి శ్రేష్ఠుడవైన మా దేవా, మరొకసారి మీ సార్వభౌమత్వాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు సృష్టికర్తవు, నీవు సార్వభౌముడవు, నీవు మాత్రమే పాపుల రక్షకుడవు గనుక నీకే కృతజ్ఞతా స్తోత్రం. నీ వాక్యమును మాకు మీ ఆత్మ ద్వారా బోధించి మమ్మను రక్షించి శుద్ధి చేసి రూపాంతరపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచుకోమని, ఆటంకములన్నింటినీ దూరపరిచి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని మనము భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో విందాం. ఎందుకంటే అది దేవుడి యొక్క వాక్యము. పరిశుద్ధాత్ముడు సంఘము మీద అల్లాడి ఆయన యొక్క ఆత్మీయ స్థితిలోనికి సంఘాన్ని నడిపించడానికి పరిచర్య చేసినప్పుడు వాక్యాన్ని వినియోగిస్తాడు. ఎందుకంటే వాక్యంలోనే శక్తి ఉంది, వాక్యంలోనే జీవం ఉంది. అండ్ ఆ శక్తి, ఆ జీవము, వాక్యంలో ఉన్నటువంటి స్వచ్ఛత, ఆ యొక్క ప్యూరిటీ అనేది మన జీవితంలో మనము భాగముగా కలిగి ఉండాలంటే వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు ఇక ప్రపంచంలో అదే అన్నిటికీ మించి మనకు మూలమైనది, ముఖ్యమైనది అన్నట్టుగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దర్శిస్తాడు, దీవిస్తాడు. ప్రకటన గ్రంథం సిరీస్లో 32వ భాగంలోనికి మనం వచ్చాం. రెవల్యూషన్ సిరీస్ పార్ట్ 32. అండ్ ఈ 15వ అధ్యాయము ప్రకటన గ్రంథం అంతట్లో కూడా చిన్న అధ్యాయము, చిన్న అంటే స్మాల్ చాప్టర్, 8 వచనాలు మాత్రమే అక్కడ మనకు కనబడతాయి. ఇది మరలా ఒక పారెంథసిస్, అంటే ఒక ఇంటర్ల్యూడ్. దేవుడు చేసేటువంటి ఆయన యొక్క గొప్ప కార్యక్రమములో మధ్య మధ్యలో అంతరాయాన్ని కలిగిస్తాడు. ఎందుకు కలిగిస్తాడంటే అది గతంలో మనం చెప్పినట్టుగా భూమి మీదకి తీసుకొని వస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు, చేస్తున్నటువంటి వాటిని చూపిస్తాడు, చేయబోయే వాటిని చూపిస్తాడు, మధ్యలో ముఖ్యమైనటువంటి అంశములను మన దృష్టికి తీసుకొని వస్తాడు. ఆ ప్రకారం దేవుడు భక్తుడైనటువంటి యోహానుకి ఇచ్చినటువంటి దర్శనములను ఆయన ఆత్మచేత ప్రేరేపించబడి ఈ గ్రంథాన్ని 22 అధ్యాయాలుగా తర్వాత వచ్చినటువంటి భక్తులు చేశారు. కానీ ఆయన రాసినప్పుడు ఒకే ఒక పుస్తకంగా రాశాడు. సో దాంట్లో ఏ భాగము ఎప్పుడు రావాలో దేవుడి యొక్క ఆలోచన ప్రకారమే యోహాను పెట్టాడు. ఆ క్రమంలో ఈ 15వ అధ్యాయంలో 8 వచనాలు మన కొరకు రాయబడ్డాయి. దానికి అంశం ఏంటంటే ది హెవెన్లీ సీన్, పరలోకపు దృశ్యం. రకరకాల బిరుదులు మనం పెట్టచ్చు, అంశాలు మనం తీసుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో అనేక విషయాలు ఉంటాయి. కానీ మూలంగా అక్కడ ఏం చెప్పబడుతోంది అన్నదాన్ని మనము చూడగలిగితే దాన్ని అంతటిని కూడా మనము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో పరలోకపు దృశ్యం. దేవుడు న్యాయాధిపతి, దేవుడు నీతిమంతుడు,
అట్ ద సేమ్ టైం దేవుడు పాపులను రక్షించడానికి లోకములో సిలువ కార్యం చేసినప్పటికీ ఆ సిలువను తృణీకరించేటువంటి వారిని, క్రీస్తును కాలదన్నేటువంటి వారిని, దైవ వ్యతిరేకులుగా ఉన్నటువంటి వారిని, వారి పాపమును బట్టి, వారి యొక్క చేష్టలను బట్టి ఆయన న్యాయ విధులను అనుసరించి తీర్పు తీర్చాలి, శిక్ష విధించాలి. వారికి అవకాశాలు ఇస్తాడు మారు మనసు పొంది క్షమించబడ్డానికి, రక్షించబడ్డానికి. కానీ వారు వాటిని ఒప్పుకోకుండా వాటిని వారు విసర్జిస్తూనే ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా వాటి విషయంలో తీర్పు తీర్చాలి. కనుక ఆయన తీర్పుల గురించి ఇక్కడ మనకు ప్రారంభంలోనే ఒక వచనంలో 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు కనబడతారు. ఆ యొక్క తీర్పులు రాబోతున్నాయి. అవి ప్రపంచం మీద దేవుడు వేయబోయేటువంటి చాలా భయంకరమైనటువంటి అండ్ తుది తీర్పులుగా, తుది శిక్షలుగా మనకి ఇక్కడ కనబడుతోంది. కాకపోతే దానికన్నా ముందు మరొకసారి దేవుడు తన తత్వాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ గుణమేంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన ఈ రకమైనటువంటి సంకల్పాన్ని ఎందుకు కలిగి ఉన్నాడు, ఎందుకు ఒక పాపిని ఆయన తీర్పు తీర్చాలి, ఎందుకు ఒక అతిక్రమాన్ని ఆయన శిక్షించాలి అనేది మనకు అర్థం అవ్వడానికి ఈ యొక్క భాగంలో కొన్ని విషయాలు మన కొరకు రాయించాడు. ఒక థియోలోజియన్ కమ్ గ్రీక్ స్కాలర్ ఆయన ఈ యొక్క చాప్టర్ మీద తన యొక్క పుస్తకంలో ఒక మంచి మాట రాశాడు. నాకు చాలా నచ్చింది అది. దాన్ని నేను సమీక్షించి కోట్ చేస్తున్నాను. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఇంగ్లీష్లో రాసినటువంటి దాన్ని నేను సమీక్షించి సమరైజ్ చేసి దాన్ని నేను మీ ఎదుట పెడుతున్నాను. ఆయన అంటాడు, సమస్త విషయములు మరిక ముగించేటువంటి సమయము, వాటి యొక్క సాక్షార్థమైనటువంటి సందర్భము, ఆ తరుణము వచ్చినప్పుడు దేవుడు ఈ పనిని చేస్తాడు. దేవాది దేవుడు ఆయన యొక్క నిత్య సంకల్పము చొప్పున తన యొక్క పరిశుద్ధత అనేటువంటి శక్తితో లోకంలో ఉన్నటువంటి దుష్టులు కూడా దేవుని వాక్యపు సత్యానికి లోబడేటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఇది దేవుని యొక్క కార్యక్రమంలో అన్ని సంఘటనల యొక్క తుది ముగింపు సందర్భముగా మనం తీసుకున్నప్పుడు, బలిపీఠం కింద హతసాక్షులైనటువంటి ఆత్మలు రేయింబగళ్ళు దేవుడికి విశ్రాంతి లేకుండా మొరపెడుతున్నారు కనుక దానిని ఆయన సమాప్తి చేయాల్సినటువంటి సమయముగా, యేసుక్రీస్తు వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మాత్రమే కాకుండా రాజుల రాజుగా, ప్రతి విషయం మీద, ప్రతి వ్యక్తి మీద సర్వోన్నతునిగా, సియోనులో అభిషిక్తునిగా తన పరిశుద్ధ స్థలాన్ని ఆక్రమించేటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి సమయం. అండ్ ఇక్కడ సాతాను క్రియలన్నింటినీ అతడి యొక్క ఏజెంట్లైనటువంటి లేక అతని అనుచరులైనటువంటి ఆ క్రూర మృగము, ఆ చీకటి రాజ్యం యొక్క క్రియలన్నింటికి స్వస్తి పలకాల్సినటువంటి ఆ మూల సమయం వచ్చింది కనుక, దేవుడి యొక్క ఆలోచన అంతా నెరవేరేటువంటి సమయం వచ్చింది కనుక ఇది చాలా ముఖ్యమైనది అని ఆయన రాశాడు. సో 15th చాప్టర్ చాలా గంభీరమైనటువంటి విషయంతో కూడుకున్నది. నెపోలియన్ బోనపార్ట్ మీకు అందరికీ తెలుసు, ఫ్రాన్స్ చక్రవర్తిగా ఉన్నటువంటి సందర్భంలో ఒకానొక సమయంలో ఆయన దగ్గర జ్ఞానిగా ఎంచబడినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు మార్షల్ డూరాక్. మార్షల్ డూరాక్ ప్రపంచంలో మేధావి. కానీ నెపోలియన్ ఎదుట అతడు ఒక వ్యర్థమైనటువంటి విషయాన్ని గురించి వాదిస్తున్నప్పుడు ఆయన మాటలు అయిపోగానే నెపోలియన్ సభ అంతటి ఎదుట అన్నాడు, కొంతమంది మేధావులు ప్రపంచంలో ప్రతి విషయాన్ని నమ్ముతారు కానీ బైబిల్ని నమ్మరు, అది తప్ప అంతా నమ్ముతారు అని అతడి పరువును తీసేశాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో దేవుడు అంత త్వరగా పరువు తీయడు, అంత త్వరగా పాపాన్ని శిక్షించను కూడా ఉండడు. ఆయన అవకాశం ఇస్తాడు నీ మానాన్ని నీవు నిలబెట్టుకోవడానికి, నీ యొక్క శీలాన్ని నీవు తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తాడు. కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా నీవు ఇంకా విర్రవీగుతూనే ఉన్నప్పుడు మాత్రము తప్పకుండా దేవుడు ఆయన యొక్క శిక్షను ఆయన విధించాలి. సో ఇక్కడ 7 బోల్ జడ్జిమెంట్స్, 7 పాత్రల తీర్పులను లోకం మీదికి కుమ్మరించక మునుపు, అవి 16వ అధ్యాయంలో మనకు కనబడతాయి. అవి కుమ్మరించక మునుపు దేవుడు వాటిని ఎందుకు కుమ్మరించాలో దాని గురించి, ఆయన యొక్క లక్షణాల గురించి ఇక్కడ మనకు రాయించాడు. సో త్వరగా మనకున్నటువంటి సమయంలో ఆ 8 వచనాలను మనం చూసుకుంటూ పోదాం. మొట్టమొదటి వచనాన్ని మీరు గమనిస్తే, ద సైన్ ఆఫ్ లార్జ్నెస్, ద సైన్ ఆఫ్ లార్జ్నెస్, గొప్ప సూచన దర్శనంలో మరలా భక్తుడు అపోస్తులైనటువంటి యోహాను చూశాడు. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన
పరలోకమందు చూచితిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. నా యోహానుకి కొన్ని సూచనలను దేవుడు చూపించాడు. మీకు జ్ఞాపకం ఉంటే ఇది ఒక గొప్ప సూచన, కానీ దీనికన్నా ముందు ఆయన ఆల్రెడీ ఇంకొక 2 సూచనలను కూడా చూశాడు. 12వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. సో ఒక స్త్రీని మొట్టమొదటి సూచనగా పరలోకమందు యోహాను చూశాడు. తర్వాత అదే 12వ అధ్యాయం 3వ వచనంలో 2వ సూచన చూశాడు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. సో మొదటి సూచన ఏంటంటే ఆ స్త్రీగా కనబడినటువంటి ఇశ్రాయేలు దేశము. 2వ సూచన ఏంటంటే దానికి బద్ధ విరోధి అయినటువంటి మహాఘట సర్పమైనటువంటి సాతాను లేక అపవాది. అండ్ 3వ సూచన ఏంటంటే 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్నటువంటి 7 దూతలు. సో ఇవన్నీ కూడా సైన్స్. సైన్ అనేటువంటి పదము, సూచన, సిమియోన్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థమేంటో నేను గతంలో చెప్పాను. యోహాను సువార్త రాసినప్పుడు సూచక క్రియ అనేటువంటి తెలుగు పదాన్ని సైన్ అనేటువంటి పదానికి ఆయన వాడాడు. అంటే సైన్ అంటే ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యము, ఒక మిరకిల్, లేకపోతే ఒక వండర్. సో యోహానుకు కనబడినటువంటి 3వ వండర్ ఏంటంటే 7 దూతలు, 7 తెగుళ్ళు, చివరి తెగుళ్ళుగా వాటిని ఆయన పేర్కొన్నాడు. వాటిని పట్టుకొని వారు దేవుడి యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఇశ్రాయేలును ఈ మహాఘట సర్పము వేధించి తన సమయం వరకు వారి వెంటబడిన తర్వాత ఇక దేవుడు వాని యొక్క రాజ్యాన్ని, వాని యొక్క ఆలోచనను తుదముట్టించాల్సినటువంటి గడియ వచ్చింది అన్నదానికి సూచనగా ఈ 7 దూతలు తెగుళ్లతో నిలబడ్డారు. తెగులు అనేటువంటి పదం బైబిల్ చదివేటువంటి క్రైస్తవులందరికీ బాగా పరిచయం అయి ఉండాలి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధన గ్రంథంలో, నిర్గమాకాండంలో దేవుడు ఐగుప్తు దేశం మీద ఫరో ఒక సాతాను యొక్క సాదృశ్యముగా అక్కడ కనబడతాడు. దేవుడి ప్రజల్ని అణిచి వారి మీద విపరీతమైనటువంటి భారం మోపి వారి జీవితంలో నెమ్మది అండ్ నిరీక్షణ, విశ్రాంతి లేకుండా వారిని కాలరాచేటువంటి సమయంలో మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు? ఫరోని, ఐగుప్తీయులను అణచడానికి 10 తెగుళ్ళు పంపించాడు. సో తెగుళ్ళు అనగానే మనకు అర్థమైపోవాలి, దేవుడు ఆయా సమయాల్లో తన విరోధుల మీద అండ్ తన స్వంత ప్రజల మీద కూడా మాట వినకుండా అవిధేయత చూపితే తెగుళ్లను పంపిస్తాడు అని. తెగులు అనేటువంటి ఆ గ్రీకు పదానికి సింపుల్ మీనింగ్ ఏంటంటే బ్లో, అంటే దెబ్బ కొట్టుట, స్ట్రోక్ అయినా కూడా దెబ్బ కొట్టుట, అంటే ఒక దెబ్బ కొట్టడం అన్నమాట. ఇప్పుడు ఒక మనిషి దెబ్బ కొడుతుంటారు. కొన్నిసార్లు మీరు చూస్తుంటారు, కొంతమంది మరి ఒక విషయంలో తప్పుపట్టినప్పుడు దాన్ని దిద్దుబాటు చేసినప్పుడు వారి పిల్లలు కావచ్చు, లేకపోతే వారి బంధువులు కావచ్చు, వారు దెబ్బ కొట్టినప్పుడు ఎట్లా కొడతారంటే ఈ రిస్ట్ మీద అట్లా కొడతారు, అట్లా వద్దులే అని. దేవుడు అట్లా కొట్టడు. ఇట్లాంటి చిన్న చిన్న దెబ్బలు కావు. ఎందుకంటే డివైన్ జడ్జిమెంట్లో, డివైన్ ఇండిగ్నేషన్తో, దైవికమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కోపంతో అవకాశాలు ఇచ్చిన తర్వాత కూడా మార్పు లేకపోతే దేవుడు దెబ్బ కొడితే ఇక ఆ దెబ్బకు తిరుగు ఉండదు. ఈ రోజున దేవుడు దెబ్బ కొట్టట్లేదు. ఈ రోజున దేవుడు దెబ్బతిన్నటువంటి మానవ జాతి అంతటికి కూడా బాగుపడేటువంటి అవకాశం ఇస్తున్నాడు. హోల్ హ్యూమానిటీ ఈజ్ wounded బై సిన్, wounded బై సెల్ఫ్, wounded బై సేటన్. సాతాను చేత, స్వంతము చేత, పాపము చేత ఎవ్వరూ గాయపరచాల్సినటువంటి అవసరం లేదు. మానవుడు తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో అలాంటి ఒక చిత్రాన్ని ప్రభు మనకు చూపిస్తాడు. దయ్యం పట్టినటువంటి వాడు సమాధుల మధ్యలో మనుషులకు దూరంగా ఒంటరిగా ఉండి, ఎవ్వడు వాడికి వచ్చి హాని తలపెట్టకుండా, ఎవ్వడు వాడిని ముట్టకుండా వాడు అక్కడ ఉండి, వాడే రాళ్లు తీసుకొని వాడి యొక్క ఒళ్ళు రక్తాలు కారిపోయేటట్టు ఎట్లా గీక్కుంటున్నాడో, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు, మేధావులు, మూర్ఖులు, మతస్థులు, మతం లేని వారు అందరూ కూడా తమ నాశనాన్ని తాము కల్పించుకుంటున్నారు. అలాంటి వారిని స్వస్థపరచడానికి పరమ వైద్యుడిగా ప్రభు వచ్చినప్పుడు వారు కాదంటే వారికి ఇక ఆయన తీర్పులో బలమైనటువంటి ఒక్క దెబ్బ కొడతాడు, ఇక తిరుగు లేకుండా చచ్చేటట్టు. ఇక గీక్కోవాల్సిన అవసరం ఉండదు ఇక. సో ప్లేగ్ అనేది, ఇవి చివరి ప్లేగ్స్ అన్నమాట. మీకు జ్ఞాపకం ఉండాలి, మనము 6 ముద్రలను విప్పుట చూసాం. అక్కడ దేవుడి యొక్క తీర్పులు ప్రారంభమయ్యాయి. 6 సీల్స్, తర్వాత 6 బూరలు,
ఊదబడ్డం చూసాం. 6 ట్రంపెట్స్ అక్కడ అవి కొనసాగాయి. ఇప్పుడు 7 పాత్రలు 7 బౌల్స్ వస్తాయి. వాటితో దేవుని యొక్క తీర్పులు సమాప్తమైపోతాయి. అంటే ఆయన ఏదైతే ఉద్దేశించాడో ఆ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా, ఆ పనిష్మెంట్ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీషన్కి వచ్చేస్తుంది. ఆ కంప్లీషన్కి రావడము అనేది మనకు 20వ అధ్యాయంలో కనబడుతుంది. దాని తర్వాత ఇక తుది తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్, లోకంలో ఉన్నటువంటి పాపులందరికీ ఆయన ఇచ్చేటువంటి తుది తీర్పు అక్కడ మిగిలి కనబడుతుంది. లేవియా కాండాన్ని మనం చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలతో కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. 7 అనేటువంటి సంఖ్యకు ప్రకటన గ్రంథంలో చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉందనేది మనం చూస్తూ వచ్చాము. సో ఇక్కడ 7 తెగుళ్ళు ఎందుకు అనేటువంటి ప్రశ్న ఒకవేళ మనకు వస్తే దానికి ఆల్రెడీ దేవుడు జవాబు ఇచ్చేసాడు. లేవియా కాండం ఒకసారి 26వ అధ్యాయాన్ని తిప్పి చూడండి. లెవిటికస్ చాప్టర్ 26 18, 21, 28 18, 21, 28 వచనాలు నేను చదువుతాను, మీరు చూడండి. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును దండించెదను. 21వ వచనం, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. 28వ వచనం, నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను, నేను మీ పాపములను బట్టి 7 మిమ్మును దండించెదను. సో దేవుడు తన స్వంత పిల్లల్ని కావచ్చు, లేకపోతే తనకు వ్యతిరేకమైనటువంటి అపవాది పిల్లల్ని కావచ్చు, వారికి ముందుగానే చెప్పాడు, మీరు పాపం చేస్తే, నాకు వ్యతిరేకంగా ఆజ్ఞను ధిక్కరిస్తే 7 సార్లు మిమ్మల్ని దెబ్బ కొడతాను, అంటే 7 ఫోల్డ్ పనిష్మెంట్ మీకు ఇస్తాను అని ముందే చెప్పాడు. కనుక అది చివరిలో ప్రపంచం అంతటి మీదికి, పాపులందరి మీదికి కూడా ఆయన తీసుకురాబోతున్నాడు. ఆస్ట్రియాకి సంబంధించినటువంటి యానీ ఆ తరువాత కాలంలో ఆమె ఫ్రాన్స్ దేశానికి రాణిగా మారింది. ఆమెకు ఒక రోమన్ క్యాథలిక్ కార్డినల్ శత్రువుగా ఉండేవాడు, విరోధిగా ఉండేవాడు. కార్డినల్ రికెల్యూ ఆయన పేరు. సో ఒకానొక సందర్భంలో ఇద్దరు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ యొక్క యానీ, ఆమె ఫ్రాన్స్ రాణి, ఆయనేమో మత గురువు. సో అతనితో అంది, మై లార్డ్ కార్డినల్, ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు దేన్ని మర్చిపోడు. గాడ్ ఈజ్ అ ష్యూర్ పే మాస్టర్, అంటే దేవుడు ఖచ్చితంగా జీతం ఇచ్చేటువంటి యజమాని. వారం తర్వాత జీతం ఇవ్వకపోవచ్చు, నెల తర్వాత జీతం ఇవ్వకపోవచ్చు, సంవత్సరం తర్వాత జీతం ఇవ్వకపోవచ్చు, కానీ ముగింపులో తప్పకుండా జీతం ఇచ్చే ముగిస్తాడు. ఆయన లోకాన్ని సమాప్తం చేసేటప్పుడు ప్రతి మనిషి చేసినటువంటి క్రియను బట్టి ఆయన వాడికి ఫలాన్నిచ్చి, జీతాన్నిచ్చి ఆయన దాన్ని ముగిస్తాడు అని ఆమె కూడా ఎప్పుడో చెప్పింది. సో అదే ఇక్కడ ఈ యొక్క మొదటి వచనంలో మనకు కనబడుతోంది. ఇవే కడవరి తెగుళ్ళు, అంటే లాస్ట్ ప్లేగ్స్ అన్నమాట. ఇక భూమి మీదకి, ఇక మానవుల మీదకి దేవుడి ద్వారా పంపబడేటువంటి చిగరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తం అయిపోతుంది. 2వ వచనంలోనికి రండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచి ఉండుట చూచితిని. రెండవది ఏంటంటే ద సీ ఆఫ్ లెవరేజ్. ద సీ ఆఫ్ లెవరేజ్, LEVERAGE. లెవరేజ్ అంటే పరపతి. లెవరేజ్ అంటే బరువును కలిగి ఉన్నటువంటిది, వెయిటీ మ్యాటర్, లేకపోతే పరపతి కలిగి, ప్రాబల్యం కలిగి. సముద్రాన్ని పరలోకంలో దేవుడి సన్నిధానంలో యోహాను గతంలో కూడా చూశాడు. మీ జ్ఞాపకం ఉంటే 4వ అధ్యాయంలోనే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, రెవల్యూషన్ 4:6లో, మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను అని మనకు రాయబడింది. సో సీ ఆఫ్ గ్లాస్, క్రిస్టల్తో తయారు చేయబడినటువంటి, గాజును పోలినటువంటి స్ఫటికపు సముద్రాన్ని ఆయన చూశాడు. మరలా ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ఆ యొక్క పరలోకంలో స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచాను అని అంటాడు. అక్కడేమో ఈ గాజుతో ఉన్నటువంటి సముద్రము 4వ అధ్యాయంలో మనకు కనబడింది. ఇక్కడ దాంతో పాటు ఇంకొక అంశము కూడా జోడింపబడింది. అదేంటో కూడా మనకి ఇక్కడ రాయబడింది. అగ్నితో కలిసి ఉన్న, అంటే ఇక్కడ ఇంకొకటి దేవుడు జోడించి యోహానుకు చూపించాడు. అక్కడ లేనిది ఇక్కడ కనబడుతోంది.
వాల్టర్ స్కాట్ అనేటువంటి ఒక థియోలోజియన్ దాని గురించి ఒక మాట రాశాడు. ఆయన అంటాడు, ఈ యొక్క గాజుతో తయారు చేయబడినటువంటి సముద్రము అంటే దాంట్లో ఒక భావాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అదేంటంటే అది స్థిరమైనటువంటి పరిశుద్ధతకు సూచన, ఫిక్స్డ్ లేకపోతే ఫర్మ్ స్టేట్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్. దేవుని యొక్క పరిశుద్ధత తొణికిసలాడేటువంటిది కాదు, లోపల బయట ఒకే రకంగా ఉండేటువంటిది. చాలా మంది నేను అంటుంటాను తెలంగాణ భాషలో పైన పూత లోన రోత అని. అంటే పైకి పవిత్రంగా ఉండొచ్చు, మతస్థులు వారు ఏ మతానికి సంబంధించిన వారైనా కానివ్వండి, పైన గడుక్కొని పోతారు, లోపల గడుక్కోరు. లోపల గడుక్కోవడానికి వారికి దేవుడు అవసరం. దేవుడితో సంబంధం లేకపోతే లోపల కడుగబడకుండా పోతారు. ప్రభు కూడా మీ జ్ఞాపకం ఉండే ఉంటుంది, మత్తయి సువార్త 23లో కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా ఆయన కన్నా పరిశుద్ధులమని, ఆయన కన్నా దేవుడి సంబంధులమని, ఆయన దైవ విరుద్ధి అండ్ దేవుడి యొక్క నామాన్ని దూషించేటువంటి శత్రువుగా ఎంచినటువంటి పరిసయ్యులు సద్దుకయ్యుల గురించి ఒక మాట అంటాడు, మీరు గిన్నెను పైన కడుగుతారు కానీ లోపల కడగరు, మీరు పైన సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నారు, లోపలంతా చచ్చినోడి ఎముకలు అంటాడు. కాకపోతే దేవుడి పరిశుద్ధత ఏంటంటే లోన పైన ఒకటే, పదార్థం ఒకటే, కింద పైన. అండ్ అది స్థిరమైనటువంటి పరిశుద్ధత. ఒకరోజు పరిశుద్ధంగా ఉండి మిగతా సమయంలో పరిశుద్ధంగా ఉండకపోవడం కాదు, అది క్రైస్తవులకు అలవాటు. సండే హోలీనెస్, మండే త్రూ సాటర్డే అన్హోలీగా ఉంటారు. దేవుడికి అట్లాంటిది ఏమీ లేదు. ఫిక్స్డ్ స్టేట్ ఆఫ్ హోలీనెస్లో, ఇన్వర్డ్ అవుట్వర్డ్ ప్యూరిటీలో, టోటల్ హోల్సమ్నెస్తో, పరిపూర్ణ స్వభావంతో ఆయన ఉన్నాడు. దానికి ఇది ఒక చిహ్నం అంటాడు ఆయన. అండ్ సముద్రము అనగానే చాలా విశాలమైనది అని ఎవరైనా చెప్పేస్తారు. సో దేవుడి యొక్క మనస్తత్వం విశాలమైనది. దాంతోపాటు ఈ సముద్రం, లోకంలో ఉన్నటువంటి సముద్రాలు ఎప్పుడు కూడా అలల చేత అల్లకల్లోలం అవుతూ ఉంటాయి, ఎగిసిపడుతూ ఉంటాయి. కానీ ఇది స్ఫటికముతో గాజుతో చేయబడినటువంటి సముద్రం కనుక కదలిక లేకుండా ఉంది, కామ్గా ఉంది. సో దేవుడిలో ఎలాంటి అలజడులు ఉండవు. అండ్ స్మూత్గా ఉంది, అండ్ బ్రైట్గా ఉంది, మెరిసిపోతోంది, అండ్ చక్కగా కనబడుతోంది. దేవుడి యొక్క ప్రతిబింబం ఒకవేళ ఆయన అక్కడ నిలబడితే ఆయనకు తిరిగి కనబడేటట్టు ఇది కనబడుతోంది. సో పరలోకంలో ఉన్నటువంటి పరిస్థితి దీని ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నాడు. పరలోకం భూలోకం వంటిది కాదు. అయితే దీంట్లో అగ్నిని కలిపాడు. ఎందుకు అగ్నిని కలిపాడు? దానికి కూడా రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే అగ్ని దేవుడి యొక్క తీర్పుకు సాదృశ్యం. ఫైర్ ఈజ్ ద సైన్ ఫర్ గాడ్స్ జడ్జ్మెంట్. రెండవది, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు, ఈ పరిశుద్ధులు, ఆ స్ఫటికపు సముద్రము పక్కనే నిలబడినటువంటి వీరు మహాశ్రమల కాలంలో శత్రువుకి లోబడకుండా, దాని ముద్ర వేయించుకోకుండా, నమస్కారం చేయకుండా చంపబడ్డారు, హతసాక్షులయ్యారు. కనుక అగ్ని వంటి మహాశ్రమ ద్వారా వీరు వెలుపలికొచ్చి వీరులుగా, విమోచింపబడినటువంటి వారిగా దేవుడి సన్నిధానంలో ఆరాధనకు సిద్ధంగా ఉన్నారు. అదొకటి. సో రెండు, ఒకవైపున దేవుడి తీర్పు, ఇంకొక వైపున తన ప్రజలు తీర్పులో, అంటే లోకం మీద వాడు సాతాను అండ్ సాతాను యొక్క సంబంధులు చేసినటువంటి ఆ యొక్క మీరు మమ్మల్ని మొక్కకపోతే బ్రతకడానికి అనర్హులు అని చంపేసినప్పుడు చంపబడి పైకి వచ్చారు. ఇంకొక కామెంటేటర్ ఏమంటాడంటే ఇది హెవెన్లీ రెడ్ సీ అంటాడు. పరలోకంలో ఉన్నటువంటి ఎర్ర సముద్రం, భూలోకంలో ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగిందో మనకి తెలుసు. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి విడుదల చేశాడు. సో వీరు కూడా ఈ యొక్క మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి క్రూర మృగము యొక్క పట్టులో నుండి విడుదల పొందినప్పుడు అలాంటి స్థితిలో పైకి వచ్చారు అన్నదానికి ఒక సాదృశ్యం. కాకపోతే ఇక్కడే మనకు ఒక ఆసక్తికరమైనటువంటి సంగతి కనబడుతుంది. వీరేమో అగ్నితో కలిసి ఉన్నటువంటి స్ఫటికపు సముద్రము పక్కన నిలబడ్డారు దేవుడి సంబంధులు. కానీ దేవుడి సంబంధులను ఆ రకంగా ట్రీట్ చేసి వారిని చంపేసి పంపించినటువంటి వారందరూ, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, సాతాను, వాని సంబంధులందరూ కూడా, ముద్ర వేయించుకున్న వారందరూ కూడా ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం ప్రకారము, 20వ అధ్యాయం 10వ వచనం ప్రకారము అగ్ని గంధకములతో మండే గుండములోనికి, లేక ఫైర్ లోనికి పోతారు. సో సీ మింగిల్డ్ విత్ ఫైర్ పక్కనేమో దేవుని పరిశుద్ధులు నిలబడ్డారు, అది వారిని ఏమీ చేయట్లేదు. కానీ దేవుడికి విరోధులుగా ఉన్నటువంటి వారు మాత్రం లేక ఫైర్లోనికి, ఫైనల్ కాండెమ్నేషన్లోనికి వెళ్ళిపోతారు. సో వీరెవరు అనే దాని మీద కూడా బైబిల్ పండితులు వేరువేరుగా ఆలోచనలు చేశారు, వ్యాఖ్యానాలు చేశారు. మనకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. వీరు శ్రమల కాలంలో చంపబడినటువంటి హతసాక్షులు.
అండ్ వీరెందుకు చంపబడ్డారో కూడా అక్కడ కారణాలు మనకు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క మాటలో చెప్తాను. ఆ క్రూర మృగానికి, దాని ప్రతిమకు, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు వీరు. ఎంత కష్టతరమో ఒకసారి ఆలోచించండి. ప్రపంచమంతటికి ఒకే పాలకుడు ఉన్నాడు. ఆ పాలకుడు మతాలన్నింటినీ నిషేధించాడు. ఆ పాలకుడు వేరే దేవుళ్ళు లేరు అని చెప్పేశాడు. ఆ పాలకుడు తన ప్రతిమను ఇశ్రాయేలు మందిరంలో పెట్టేశాడు, యెరూషలేం న్యూ టెంపుల్లో పెట్టేశాడు. అండ్ ఆ పాలకుడు ఒక శాసనాన్ని జారీ చేశాడు. నా ముద్ర వేసుకొని నాకు మొక్కితే తప్ప నీకు తినడానికి, ఉండడానికి, బ్రతకడానికి అవకాశం లేదు అన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో, అలాంటి సందర్భంలో నిలబడేటువంటి వారిని వీరులు అంటే కూడా తక్కువేమో అని నాకు అనిపిస్తుంది. హీరోస్ అని ఒక చిన్న పదాన్ని వాడేస్తే సరిపోదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున మనము ఇది చాలా త్వరలో జరగబోయేటువంటి సన్నివేశం. త్వరలోనే దీన్ని మనము లోకంలో మనం ఉండం, కానీ పరలోకము నుండి ఒకవేళ చూడడానికి దేవుడు అవకాశం ఇస్తే చూసేటువంటి సన్నివేశం ఇది. నాకు ఒకవైపు భయం కలుగుతుంది, ఇంకొక వైపు ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఈరోజు మనల్ని దేవుడు ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనలో చాలామంది ఇంకా అన్ప్రిపేర్డ్గా ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా శాసనం చేస్తే క్రైస్తవులు వెంటనే బెండ్ అయిపోతారు. ఒకవేళ మన చుట్టూ ఉన్నటువంటి సమాజం వారు ఏదైనా మన మీద ప్రెషర్ వేస్తే, ఒత్తిడేస్తే మనం వెంటనే బెండ్ అయిపోతాం. మనకి రెసిస్టెన్స్ పవర్ లేదు, మనము ఇమ్యూన్ కాదు. అంటే వీటిని ఎదుర్కొని వీటిలో నుండి బయటకు వచ్చేటువంటి ఆత్మీయ ఆరోగ్యం మనకు లేదు. మరి రేపు మనం ఒకవేళ మిగిలిపోయి ఆ పరిస్థితిలోనికి పోతే వీటిని వ్యతిరేకించి జయించేటువంటి వారంగా ఉంటామా? పోము అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. పోవచ్చు. హే బ్రదర్, నేను మెంబర్షిప్ కూడా తీసుకున్నా, పర్వాలేదు, పోవచ్చు. అయినా కూడా నీ మెంబర్షిప్ నేను ఇచ్చి ఉండొచ్చు, ఆయన నీకు ఇవ్వకపోయి ఉండొచ్చు. సో ఆలోచించాలి. అంటే ఎలా దేవుడు తన ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. 2000 years బ్యాక్ ఈ సన్నివేశాన్ని, ఈ యొక్క సత్యాన్ని తన దాసుడి ద్వారా ఆయన ప్రజలకు ఎందుకు నేర్పించాడు? అలాంటి పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడి కింద ఎలా మీరు విరిగిపోకుండా నిలబడాలో, వీరులుగా బయటికి రావాలో ఆయన చెప్పాడు. ఆది సంఘం వారు ఏం చేశారు? ఆది సంఘం వారిని పట్టుకొని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టమంటే వారు విడిచిపెట్టకుండా వారు చంపబడ్డానికి అప్పగింపబడితే చచ్చిపోయారు. ఆ రోజుల్లో వారికి సెకండ్ థాట్ లేదు. అండ్ ఆ రోజుల్లో వారు హతసాక్షిగా చచ్చిపోయినప్పుడు దాన్ని మిగతా క్రైస్తవ విశ్వాసులు ఒక సంబరంగా చేసుకునేవారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు, డే ఆఫ్ విక్టరీ, జయోత్సవ దినము. ఈ రోజుల్లో ఎన్ని సంఘాలు అట్లాంటి సంబరం చేస్తాయో నాకు తెలియదు. నాకైతే తెలుసు, అప్పుడు వెంటనే ఆ పట్టణంలో ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా వారి యొక్క ఫెలోషిప్ ముఖ్యమంత్రి ఆఫీస్ ముందు ధర్నాకైతే కూర్చుంటారు. అది నాకు తెలుసు, అది తెలుసు. ప్రొటెస్ట్లు చేస్తారు రోడ్లెక్కి. కానీ ఎంతమంది ఒక వీరుడు దేవుడి కోసం బతికాడు, ఒక వీర వనిత దేవుడి కోసం బ్రతికింది, ఎవరికి వంగలేదు, లొంగలేదు, దేవుడి కోసము విశ్వాసమును బట్టి హతసాక్షి అయిపోయిందని ఎంతమంది సంబరం చేసుకుంటారో. ఆ కాలపు క్రైస్తవ్యం ఈ కాలంలో లేదు. కాకపోతే వీరందరూ కూడా చూడండి, క్రూర మృగాన్ని ఎదిరించారు, దాని ప్రతిమను ఎదిరించారు, ఆ పేరు గల సంఖ్యను ఎదిరించారు, వేయించుకోలేదు, వాటికి లోబడలేదు, జయించారు. అంటే గ్రీకులో ఎట్లా ఉంటుందంటే ఒకదాని మీద ఒకదాని మీద ఒకదాని మీద మూడింటి మీద కూడా వీరు జయాన్ని కలిగినటువంటి వారు. నికావో అంటే దీస్ ఆర్ ట్రూ కాన్కరర్స్, నిజమైనటువంటి విక్టర్స్ అన్నమాట వీరు. దానికోసం వారు చాలా పెద్ద వెల చెల్లించాల్సి వచ్చింది. వారి యొక్క క్రీస్తు పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, లాయల్టీని వారి లైఫ్ బ్లడ్తో వారు ముద్రించాల్సి వచ్చింది. కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను ఏం చేస్తారంటే ఎర్రని సీల్తో ముద్రిస్తారు, దాన్ని విప్పకుండా. వీరి యొక్క లైఫ్ని వీరు ప్రభువుకి ఎలా ఇచ్చారంటే రక్తంతో ముద్రించి సీలేసి మరి ఇచ్చేశారు. దీన్ని ఇంకెవడు కూడా ముట్టడానికి, దీన్ని ఇంకెవడు కూడా మలినపరచడానికి వీల్లేదు. దీన్ని నీవు నీ రక్తంతో కొన్నావు, రక్షించావు, అండ్ మేము కూడా నీకే మా రక్తంతో ముద్రించిస్తాం. అలాంటి వారు వీరు, అసమానమైనటువంటి వారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన వంటి స్వభావం గలవారే, పైనుండి వచ్చి పడినోళ్ళు కాదు, మన వంటి స్వభావం గలవారే. విలియం బార్క్లే తన కామెంటరీలో అంటాడు, రియల్ విక్టరీ ఈజ్ నాట్ టు లివ్ ఇన్ సేఫ్టీ, టు ఇవేడ్ ట్రబుల్, కాషియస్లీ అండ్ ప్రూడెంట్లీ, టు ప్రిజర్వ్ లైఫ్. నిజమైనటువంటి జయము సురక్షితంగా ఉండడము, శ్రమ లేకుండా తప్పించుకోవడము, అండ్ తెలివితేటలతో అతి జాగ్రత్తతో సురక్షితంగా మన బతుకును కాపాడుకోవడం కాదు. అది నిజమైనటువంటి విజయము కాదు. రియల్ విక్టరీ ఏంటి? ఈస్ టు ఫేస్ ద వర్స్ట్ దట్ ఈవిల్ కెన్ డూ అండ్ ఇఫ్ నీడ్ బీ టు బీ ఫెయిత్ఫుల్ అంటు డెత్. చెడు ఎంత చెడు చేయగలదో చెయ్యనిచ్చి, ఒకవేళ అవకాశం వస్తే హతసాక్షిగా
మరణం వరకు నమ్మకంగా ఉండుట, అది నిజమైనటువంటి జయం. అది దేవుని ప్రజల్లో ఉండేటువంటి లక్షణం. ఏడ్రియన్ అనేటువంటి ఒక సైనికుడు, రోమన్ సైనికుడు ఉండేవాడు. అతడు ఎంపరర్ గలేరియస్ మ్యాక్సిమియానస్ అనే చక్రవర్తి కింద సైన్యంలో పనిచేశాడు. ప్రెటోరియన్ గార్డ్. అపోస్తులైన పౌలు వారి గురించి మాట్లాడుతాడు కదా తన పత్రికల్లో. ప్రెటోరియం అను సేన, దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తి, నిజమైనటువంటి చరిత్రకు సంబంధించిన వ్యక్తి ఏడ్రియన్. చాలా వీరుడిగా పేరుగాంచాడు. కానీ అతడు క్రైస్తవ వ్యతిరేకి. క్రైస్తవులను పట్టుకొని హతసాక్షులుగా చిత్రహింసలు చేసి చంపుతుంటే వారు చాలా కామ్గా, గొప్ప కరేజ్తో చచ్చిపోతున్నప్పుడు ఇతనికి అది జీర్ణం అవ్వట్లేదు. నేనే గొప్ప బ్రేవ్ పర్సన్ని, వీరుణ్ణి అనుకుంటే నాకు ఇలాంటిది ఏమీ లేకుండా నా యొక్క వీరోచిత్తమైనటువంటి గుణాన్ని చూపిస్తున్నాను. వీరు నా చేతుల్లో చిత్రహింసలు పాలై చంపబడుతున్నప్పుడు కూడా వీరు ఇంత కామ్గా, ఇంత కరేజియస్గా, అంటే ఇంత నెమ్మదిగా, ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు వీరు నన్ను సవాల్ చేస్తున్నారు అని చెప్పి ఒకరోజు ఉండబట్టలేక ఏమడిగాడంటే, మీకు అంత బలము అండ్ శ్రమల మధ్యలో అంత సంతోషం ఎక్కడి నుండి వస్తోందని వారిని అడిగాడు. సో వారిలో ఒకరు జవాబు ఇచ్చారు, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హూమ్ వి బిలీవ్. మేము నమ్మేటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు ఇస్తాడు గనక వస్తోంది. సో ఆ రోజు ఆ యొక్క అన్యుడైనటువంటి జడ్జి ముందు ఇతడు కూడా తన యొక్క సైన్యపు దుస్తులు విప్పేసి లో దుస్తులతోనే, నేను కూడా క్రైస్తవుడిని అయిపోతున్నాను, పుట్ మై నేమ్ డౌన్ ఇన్ ద టార్చర్స్ లిస్ట్ అని చెప్పాడు. అంటే ఆ యొక్క చిత్రహింసల పాలు చేసేటువంటి వారి యొక్క జాబితాలో నా పేరు కూడా రాసేయండి, నేను కూడా క్రైస్తవుడిని అయిపోతున్నాను. సో అతడు ఈ తీర్మానం చేసినప్పుడు 28 సంవత్సరాల వయస్కుడు. ఈ తీర్మానం చేసి అతడు 23 సంవత్సరాలు, అంటే 28 తర్వాత ఇంకొక 23 ఇయర్స్ లోకంలో ప్రభు కొరకు, ప్రభు పట్ల నమ్మకంగా ఉండడం కొరకు నానా రకాలుగా చిత్రహింసల పాలై తర్వాత చంపబడ్డాడు. అండ్ అతని యొక్క చరిత్ర క్రైస్తవ లోకంలో, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్స్ ఏం చేశారంటే అతన్ని సోల్జర్స్కి ప్యాట్రన్ సెయింట్గా చేశారు. సైన్యంలో అతన్ని ఇక పోషకుడిగా, రక్షకుడిగా, ప్రతి సైనికుడికి మరి ప్యాట్రన్ సెయింట్గా, పోషకుడిగా, రక్షకుడిగా ఏడ్రియన్ని వారు పెట్టారు. సో ఎప్పుడైనా సరే క్రైస్తవ సైనికులుగా ఉన్నటువంటి వారు వీరోచితమైనటువంటి పని చేయడానికి ముందు ఇతన్ని తలపోసుకొని ఒక మాట అనేవారు, పుట్ డౌన్ మై నేమ్, నా పేరు కూడా రాసేయండి, చావడానికి సిద్ధం. సో బైబిల్లోనే కాదు, బయట చరిత్రలో కూడా దేవుడు చూపించుకున్నాడు తనకు అలాంటి అర్హమైనటువంటి ఆత్మీయ సంబంధులు ఉన్నారని. వారికి దేవుడు ఏమిస్తాడు అంటే దేవుని వీణలు గలవారై, అంటే దేవుని యొక్క వీణలు అలాంటి వారికి ఇవ్వబడతాయి. ఫుట్ నోట్లో దేవుని సేవార్థమైన వీణలు గలవారై అని ఉంటుంది. అంటే దేవుడు ఆ వీణలు వారు తన సేవలో వాడడానికి ఇచ్చాడు, లేకపోతే తనను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చాడు అని అర్థంతో రాయబడినటువంటిది. సో ఇలాంటి వారు ఆరాధనకు అర్హులు. ఆత్మార్పణ చేసినటువంటి వారే కదా ఆరాధనకు అర్హులు. నిజంగా నీవు ఆత్మను అర్పించకుండా, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయలేవు. కేవలం దేహాన్ని సంఘానికి ఇస్తే, నోటిని అక్కడ పాడేటువంటి కాయర్కి ఇస్తే, కానుకను అక్కడ ఉన్నటువంటి డబ్బాకి ఇస్తే సరిపోదు. నిన్ను నీవు దేవుడికి ఇవ్వాలి, నీ ఆత్మను దేవుడికి అర్పించాలి. ఆ సాక్రిఫైస్, సజీవ యాగముగా నీ దేహమును దేవుడికి ఎప్పుడైతే అర్పిస్తావో అప్పుడు నీవు ఆరాధించడానికి యోగ్యుడవుగా ఉంటావు. అండ్ అప్పుడు నిన్ను పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. ఈ రోజున చాలా మందిని పరిశుద్ధాత్ముడు ఎందుకు ప్రేరేపించట్లేదంటే వారు ఆత్మార్పణ చేయలేదు కనుక. అందుకనే మనకు ఆరాధకులు తక్కువ. ఇక్కడ నుండి మేము ఎంత చెప్పినా కూడా మీరు ఆరాధించలేరు, ఇదొక ఫ్యాక్ట్. ఎందుకంటే ఆత్మార్పణ మీరు చేయకుండా మా ముందు నిలబడినప్పుడు మేము ఎన్ని చెప్పినా, ఎన్ని రకాలుగా చేసినా, ఎంత పుష్నిచ్చినా మీ లోపల లైఫ్ లేదు కనుక ఆ స్పిరిచువల్ లైఫ్ని ఇగ్నైటెడ్ బై ద హోలీ స్పిరిట్ అనేటువంటి పరిస్థితిలో లేరు కనుక అది రాదు. కనుక ఆత్మార్పణ మీరు చేసి వచ్చేస్తే మేము ఇక్కడ ఏం చెప్పకుండానే మీరు ఆరాధన చేసేస్తారు. 3వ పాయింట్లోనికి వెళ్ళిపోదాం. 3-4 వచనాలు. 3-4 వచనాల్లో ద సాంగ్ ఆఫ్ ద లాయల్ స్లేవ్ అండ్ ద ల్యాంబ్, ద సాంగ్ ఆఫ్ ద లాయల్ స్లేవ్ అండ్ ద ల్యాంబ్. రాసుకునేవారు రాసుకోవచ్చు. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇక్కడ చాలా సారం ఉంది కానీ అంత సమయం ఇక్కడ నేను గడపలేను. మూలమైనటువంటి పాయింట్ నేను మీ ముందు పెడతాను.
ఈ భక్తులు వీణలు పట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దాంతోపాటు వారు కీర్తన పాడుతున్నారు. కాకపోతే ఇక్కడ మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన అని విడమరిచి విడివిడిగా 2 కీర్తనలు ఉన్నట్టు దేవుడు రాయించాడు. భక్తులు స్కాలర్స్ యొక్క అభిప్రాయంలో భేదం ఉంది. కొంతమంది అది ఒకే కీర్తన అంటారు, మరికొందరు కాదు 2 వేరు కీర్తనలు అంటారు. బిబ్లికల్ ఎక్సిజీసిస్ మనం చేస్తే 2 వేరు కీర్తనలు అన్నదానికే ఆధారము ఎక్కువ. అందుకనే దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అని అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు మోషే కీర్తన గురించి మీరు ఆలోచిస్తే మోషే కీర్తన ఎక్కడుంది? నిర్గమకాండం 15వ అధ్యాయం. మీరు రాసుకోండి, చదువుకోండి. ఇప్పుడు మనము ఆ వచనాలన్నీ చదవడానికి మనకు సమయం లేదు. నిర్గమకాండం 15వ అధ్యాయం 1 నుండి 19వ వచనం. ఎక్సోడస్ 15:1-19. విడుదల పొందిన తర్వాత, గొప్ప జయం లభించిన తర్వాత, ఎర్ర సముద్రమును వారు పొడినేలగా నడిచి బయటకు వచ్చిన తర్వాత, ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలో ముంచబడి చంపవేయబడిన తర్వాత మోషేతో ఉన్నటువంటి వారు పాడినటువంటి కీర్తన. ఇప్పటికి కూడా, అంటే క్రీస్తు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు, మోషే పోయి ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఒక భక్తి కలిగినటువంటి యూదుడు ప్రపంచంలో ఎక్కడ సున్నగాగులో వారు ఆ యొక్క శాబత్ డేన కూడుకున్న సబ్బాతు దినపు సాయంత్రపు ఆరాధనలో తప్పకుండా ఈ కీర్తనను వారు పాడతారు. ఇప్పటికి కూడా మోషే వారికి అంత మూలమైనటువంటి వ్యక్తి. సో మోషే దేవుని దాసుడు అని తెలుగులో ఉంది. యాక్చువల్గా గ్రీక్ లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే దేవునికి బానిస అయిన మోషే. లాయల్ స్లేవ్ అన్నాను, అందుకే దేవునికి నమ్మకమైనటువంటి బానిస అయిన మోషే అండ్ దేవుని యొక్క కుమారుడు అయినటువంటి గొర్రెపిల్ల అయిన యేసు. వీరిద్దరిలో ఒక విషయాన్ని మనకు ఒక సాదృశ్య రూపంలో, ఒక టైప్లో చూపిస్తున్నాడు దేవుడు. అదేంటంటే మోషే ప్రారంభ దశలో దేవుడి ప్రజలను విడుదల చేయించాడు. యేసుక్రీస్తు ప్రభు చివరి దశలో, ఎండ్ టైమ్స్లో దేవుడి ప్రజలుగా ఎన్నుకోబడినటువంటి వారందరినీ నిత్యత్వం కోసం విడుదల చేస్తాడు. మోషే ఒక దేశాన్ని బయటికి తీసుకుని వస్తే యేసు ప్రభు ప్రతి ప్రజలో, ప్రతి భాష, ప్రతి జనము, ప్రతి వర్గానికి సంబంధించినటువంటి వారిలో నుండి, దేవుడికి పక్షపాతం లేదు గనుక ఎవరెవరు ఆయన్ని విశ్వసిస్తారో వారందరినీ కూడా ఆయన బయటికి విడుదల చేసి తీసుకుని వస్తాడు. సో మోషే కన్నా యేసు స్థాయి చాలా ఉన్నతమైనది. ఈరోజు మనం పాడాము, సాగిలా పడి మొక్కుదము, మోషే కంటే శ్రేష్ఠుడు, ఆరోను కంటే శ్రేష్ఠుడు. అసలు ఆయనతో పోటీ ఎవరు లేరు, ఎవరిని పెట్టడానికి కూడా వీలు లేదు. సో యేసు ఇక్కడ మనకు కనబడతాడు. ఒక బైబిల్ కామెంటేటర్, పురాతనమైనటువంటి బ్రిటిష్ కామెంటేటర్, ఆయన పుస్తకంలో దీని గురించి రాశాడు. నేను దాన్ని కోట్ చేస్తున్నాను. ఆయన అంటాడు, ఇది ఒక 2 కీర్తనలతో కూడుకున్నటువంటి సత్యం. మోషే కీర్తన ఉంది, గొర్రెపిల్ల కీర్తన ఉంది. మోషే కీర్తన ఎర్ర సముద్రం దగ్గర పాడబడింది. గొర్రెపిల్ల కీర్తన పరలోకములో స్ఫటికపు సముద్రము దగ్గర పాడబడింది. మోషే కీర్తన ఐగుప్తు మీద జయానికి సూచనగా పాడబడింది. గొర్రెపిల్ల కీర్తన బబులోను మీద, అంటే మహావేశ్య అయినటువంటి లోకపు పాపిష్టి వ్యవస్థ, వేషధారణతో కూడినటువంటి మత వ్యవస్థ మీద జయమును సాధించాడు గనుక గొర్రెపిల్ల కీర్తన పాడబడింది. మోషే కీర్తనను వారు పాడినప్పుడు దేవుడు బంధకములో నుండి ప్రజల్ని బయటికి తీసుకురావడం గురించి పాడారు. గొర్రెపిల్ల కీర్తన పాడినప్పుడు ప్రజల్ని దేవుడి యొక్క సన్నిధానంలోనికి, పరలోకంలోనికి తీసుకురావడాన్ని గురించి వారు పాడారు. సో అక్కడేమో అవుట్ ఆఫ్, ఇక్కడేమో ఇంటూ. తర్వాత మోషే కీర్తనలో 3 విషయాలు ఆయన ప్రస్తావించాడు. ఒకటి శత్రువు మీద శిక్షను విధించుట, రెండవది పరిశుద్ధుల యొక్క కోరికను మొరను ఆలకించుట, మూడవది ప్రభు హెచ్చింపబడి గణపరచబడుట. అండ్ ఈ 3 కూడా గొర్రెపిల్ల కీర్తనలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు జరిగించాడు. మోషే కీర్తనను రిడీమ్డ్ పీపుల్, విడుదల చేయబడినటువంటి వారు పాడారు. గొర్రెపిల్ల కీర్తనను ర్యాన్సమ్డ్ పీపుల్, కొనబడినటువంటి వారు పాడారు. ఇప్పుడు మోషే వారిని విడుదల చేయడానికి రూకలు ఇవ్వలేదు, కానీ యేసు నిన్ను నన్ను విడుదల చేయడానికి తన రక్తముని మూల్యముగా చెల్లించాడు, ర్యాన్సమ్ ప్రైజ్గా చెల్లించాడు. సో దాంట్లో మనం ఇక్కడ ఆ 3-4 వచనాల్లో ప్రభు గురించినటువంటి వర్ణనను ఆ భక్తుడు, ఆ బ్రిటిష్ కామెంటేటర్ ఎట్లా అంటాడు, వారు ఆ 3 భాగాలుగా పాడారు. మొదటి దాంట్లో హౌ గ్రేట్ దౌ ఆర్ట్, నీవు ఎంత గొప్పవాడవు ప్రభువా అని పాడారు. రెండవ అంశం ఏంటంటే హౌ గుడ్ ద వాట్, నీవెంత మంచి వాడవు ప్రభు అని పాడారు. మూడవది ఏంటంటే హౌ గ్లోరియస్ ద వాట్, నీవెంత మహిమా స్వరూపుడవు ప్రభు అని వారు పాడారు.
సో మోషే కీర్తన ఏంటో మనకి తెలుసు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 1 నుండి 19. మరికొంతమంది ఇంకొక కీర్తనను కూడా జోడించే ప్రయత్నం చేశారు. ద్వితీయోపదేశకాండం 32లో కూడా మోషే పాడినటువంటి 2వ కీర్తన. కాకపోతే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎక్సిజిటికల్ ప్రిన్సిపల్కి నిర్గమాకాండం 15వ అధ్యాయమే కరెక్ట్గా అప్లై చేయొచ్చు. గొర్రెపిల్ల కీర్తన ఏంటి? దాని గురించి చాలామంది సైలెంట్గా ఉన్నారు. ఒకరు 16వ కీర్తన 7 నుండి 11వ వచనాన్ని కోట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుకుంటూ వచ్చాం. గొర్రెపిల్ల కీర్తన ఏంటో ఒక కామెంటేటర్, నేను అనుకున్నట్టుగానే ఒక ప్రముఖ మంచి వాక్య లోతు జ్ఞానం ఉన్నటువంటి కామెంటేటర్ దాన్ని ఆయన ఒక్కడు మాత్రం రాశాడు. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6 నుండి 14 వరకు నేను చదువుతాను, మీరు వినండి. గొర్రెపిల్ల కీర్తన ఎక్కడ ఎలా మనకి ఇవ్వబడిందో. రెవల్యూషన్ 5:6-14. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తివి. కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుగుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో నున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. అక్కడ ఉంది ద సాంగ్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల కీర్తన. సో మోషే కీర్తన కన్నా గొర్రెపిల్ల కీర్తన ఇంకా ఉన్నతమైనది, గంభీరమైనది. గొర్రెపిల్ల కీర్తనను ఇక్కడ యోహాను రెండింటిని కలిపి వివరించాడు. కానీ దీంట్లో ఉన్నటువంటి సారాన్ని ఒక మెసేజ్లో చెప్పడం కష్టం. అయితే పాయింట్అవుట్ చేస్తాను. జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే సమయం లేదు, పాయింట్అవుట్ చేస్తాను. ఫస్ట్ ఏమంటున్నారు? ప్రభువా దేవా సర్వాధికారి. అది ఓల్డ్ టెస్టమెంట్ లాంగ్వేజ్. ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడిని ఎలా సంబోధిస్తారో అలా మరి సంబోధించి, ఓల్డ్ టెస్టమెంట్కి న్యూ టెస్టమెంట్కి ఒకే దేవుడు. ఓల్డ్ టెస్టమెంట్ ప్రజలు న్యూ టెస్టమెంట్ ప్రజలు ఒకే రకంగా దేవుణ్ణి సమీపించగలరు. అది నీతి అనేది విశ్వాసము ద్వారానే కలుగుతోంది. కనుక నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. సో అలాంటి వారికి ఓల్డ్ టెస్టమెంట్ అయినా న్యూ టెస్టమెంట్ అయినా ప్రభువా దేవా సర్వాధికారి. దేవుడు ప్రభువుగా ఉంటాడు, పాలించే వ్యక్తిగా ఉంటాడు, దేవునిగా ఉంటాడు, సర్వాధికారిగా ఉంటాడు. ఈ రోజుల్లో కొంతమంది కొత్త బోధ తీసుకుని వచ్చారు. పాత నిబంధనలో దేవుడు ఆజ్ఞాపిస్తే మనం గైకొనే వారం, కొత్త నిబంధనలో దేవుడు కృపనిస్తాడు, మనం ఆజ్ఞలు పట్టించుకొని వాటిని పాటించాల్సిన పని లేదు. అది నాన్ సెన్స్, అది అన్బిబ్లికల్, అవుట్ సైడ్ ఆఫ్ ద బైబిల్ నుండి వచ్చినటువంటిది, చెప్పినోడి బుర్ర నుండి వచ్చినటువంటిది. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, రెవల్యూషన్లో దేవుడు చెప్తున్నాడు ప్రభువా ప్రభువా దేవా సర్వాధికారి. సో ఆయన దేవుడు అంటే ఆయన మాట తప్ప ఇంకెవడి మాట చెల్లదు. ఆయన సర్వాధికారి అంటే ఆయన అధికారం తప్ప మరో అధికారం ఉండదు. ఆయన ప్రభు అంటే ఆయన యొక్క ప్రభుత్వం కిందే ప్రతి ఒక్కడు ఉండాలి. సో దాంట్లో ఏమి డౌట్ లేదు. ఓల్డ్ టెస్టమెంట్లో ఆజ్ఞలు పాటించాం, న్యూ టెస్టమెంట్లో కూడా పాటిస్తాం. ఓల్డ్ టెస్టమెంట్లో ప్రేమ లేకుండా పాటించారు, న్యూ టెస్టమెంట్లో ప్రేమతో పాటిస్తాం. ఇది మనం గుర్తించాలి. సో నిజం చెప్పాలంటే మోషే కన్నా జీసస్ దగ్గర డిసిప్లిన్ ఎక్కువ. మోషే మీరు ఆ 10% ఇవ్వండి, ఇంకొక 10% ఇవ్వండి, 3 సంవత్సరాలకి ఇంకొక 10% ఇవ్వండి అన్నాడు. సో ఆ 3 సంవత్సరాలు మీరు లెక్క కట్టుకుంటే 23.3% దేవుడికి వారు దశమ భాగం అంటారు చూడండి, మీరు అది ఇచ్చేవారు ఓల్డ్ టెస్టమెంట్లో. సో ఓల్డ్ టెస్టమెంట్లో ప్రతి 100 రూపాయలకి 23.30 ఇచ్చేవారు. న్యూ టెస్టమెంట్లో జీసస్ వచ్చి 100 ఇవ్వమన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, డిసిప్లిన్ ఓల్డ్ టెస్టమెంట్లో ఉందా, న్యూ టెస్టమెంట్లో ఉందా? ఓల్డ్ టెస్టమెంట్లో ఆ చిన్నదానికి వారు ఇండిసిప్లిన్ చూపిస్తే వెంటనే పడేది దెబ్బ, లాష్.
ప్లేగ్ వచ్చేది. న్యూ టెస్టిమెంట్లో అట్లా రాదు, చివరికి వస్తుంది. సో ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. సో దేవుడితో చెప్తున్నాడు, వారు పాడుతున్నారు, వారు పాడిందే ఈయన విని రాశాడు. సో ఆ యొక్క వీరులు హతసాక్షులుగా వచ్చి ఆరాధకులుగా మారినటువంటి వీరులు పాడుతున్నారు, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి స్నేహితుడా, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క వ్యక్తిత్వం విషయంలో, దేవుని యొక్క వ్యవహారం విషయంలో మనకి ఎలాంటి సందేహము అవసరం లేదు. ఎందుకంటే చాలామంది దేవుణ్ణి డౌట్ చేస్తుంటారు. దేవుణ్ణి మరి వారు క్వశ్చన్ చేయాల్సినటువంటి విషయంలో క్వశ్చన్ చెయ్యరు, క్వశ్చన్ చేయకూడనటువంటి విషయాల్లో క్వశ్చన్ చేస్తారు, ప్రశ్నిస్తారు. వారికి ఏదైనా అనుకూలంగా జరగకపోతే, వారికి ఆయాసం కలిగేది ఏదైనా జరిగిపోతే వెంటనే దేవా ఈ కార్యం ఎందుకు ఇలా ఉంది అలా ఉంది అని నసబెడతారు. ఇక్కడ ఓ మాట ఉంది, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. సో దేవుని కార్యములు సృష్టి ఆరంభము నుండి సృష్టి అంతం వరకు ఎలా ఉంటాయి అంటే ఘనమైనవిగా ఉంటాయి అండ్ ఆశ్చర్యమైనవిగా ఉంటాయి. దానికి ఎవ్వరు పేరు పెట్టడానికి అవకాశమే లేదు. చాలా వచనాలు మీరు చదువుకోవచ్చు, మీరు రాసుకోవాలంటే 98వ కీర్తన 1వ వచనం, సామ్ 98:1. నేను జస్ట్ వీలైతే 2-3 వచనాలు మాత్రం చదువుతాను. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. సో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు కనుక వాటిని వారు గుర్తించి కొత్త కీర్తన పాడుకుంటున్నారు. 111వ కీర్తన 2వ వచనం, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. సో దేవుడి క్రియలు ఆశ్చర్యమైనవి, దేవుడి క్రియలు ఘనమైనవి, గొప్పవి. ఇక 139లో కీర్తనకారుడు దావీదు ఇంకొక చక్కని మాట రాశాడు. 139:14వ వచనంలో, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. మనలో సమస్య ఏంటంటే మనకు ఆయన కార్యములు ఆశ్చర్యకరమైనవి, ఘనమైనవి అని బాగుగా తెలియదు కనుక మనకు సమస్య. అంతకుముందు మనం ఒక లెసన్లో నేను మీకు చెప్పాను, క్రూర మృగం భూమి మీద పోతుంటే భూనివాసులందరూ దాని వెంట ఆశ్చర్యముతో పోయారు అని. ఇక్కడ దేవుని విషయములను గమనించినటువంటి వారు, ఆయన యొక్క క్రియలను తెలుసుకున్నటువంటి వారు అవి ఘనమైనవి, అవి ఆశ్చర్యమైనవి అని పాడతారు. వాటిని రుచి చూచినటువంటి వారు ఇలాంటి క్రూర మృగాల వెంట పడి పోరు. రెండవది, యుగములకు రాజా, దానికి నేను తర్వాత వస్తాను. నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. దేవుడు అన్యాయం చేస్తాడా? నో, చెయ్యడు. దేవుడి యొక్క మార్గములో అబద్ధము, మోసం ఉందా, దగా ఉందా? లేదు. కొంతమంది అంటుంటారు, నేను విన్నాను దేవుణ్ణి నమ్ముకునేమయ్యారు, ఇట్లా అయిపోయాం బ్రదర్, దేవుణ్ణి నమ్ముకోక ముందే బాగుండింది బ్రదర్, దేవుణ్ణి నమ్ముకోక ముందు మా బంధువులందరూ వచ్చేవారు బ్రదర్, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అందరూ పోయారు బ్రదర్. సో అట్లా మాట్లాడుతుంటారు కొంతమంది. అంటే దేవుడి ద్వారా వారికి ఏదో అన్యాయం జరిగిందని, దేవుణ్ణి నమ్ముకొని వారు ఏదో తప్పు చేసి పొరపాట్లో పడ్డారని అండ్ దారి తప్పిపోయి అసత్యంలోనికి వచ్చారని వారు అంటారు. కానీ బైబిల్లో దేవుడి మార్గములు న్యాయములు, సత్యములు. అన్యాయంలో ఉన్నటువంటి వాడిని న్యాయ మార్గంలోనికి తెచ్చాడు, అసత్యంలో ఉన్నటువంటి వాడిని సత్య మార్గంలోనికి తెచ్చాడు, చీకట్లో ఉన్నటువంటి వాడిని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి తెచ్చాడు. బంధువులు పోయారని ఏడవడం కాదు, రా బంధువులు పోయాయి, హమ్మయ్య హల్లెలూయా అనాలి. పీక్కు తినేవాళ్ళు పోయారు, పెట్టేవాడు వచ్చాడు ఇప్పుడు. సో దాని గురించి కూడా చాలా వచనాలు బైబిల్లో ఉన్నాయి, మీ బైబిల్ స్టడీలో మీరు చూసుకోండి. ఒక వచనం నేను చదువుతాను, 145వ కీర్తన 17వ వచనం. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. ఆ మొదటి లైన్ ఎవరి గురించి చెప్పలేం. యెహోవా తన మార్గములన్నింటిలో నీతి గలవాడని ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి, ఒక వ్యవస్థ గురించి, ఒక విషయం గురించి, ఒక వస్తువు గురించి, ఒక విధానం గురించి చెప్పలేం. ఎందుకంటే ప్రతి విషయంలో పర్ఫెక్ట్ జస్టిస్ని దేవుడు తప్ప మరొక మనిషి, మరొక విషయం కలిగి లేదు. సో ఎంత ధన్యత, ఆయన్ని మనం తెలుసుకోవడం, ఆయన సంబంధులంగా మారడం ఎంత ధన్యత. తర్వాత అంటాడు, నీవు మాత్రము పవిత్రుడవు ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం ఒకసారి తిప్పండి. ఇర్మియా 10,
7వ వచనం. జనములకు రాజా నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. అంటే ఇట్ ఈస్ రీజనబుల్, ఇట్ ఈస్ కామన్ సెన్స్ దట్ పీపుల్ షుడ్ ఫియర్ యూ. ఎందుకంటే నీలాంటి వాడు ఎక్కడా లేడు. కానీ దేవుడికి భయపడినటువంటి వారందరూ పోయి క్రూర మృగానికి భయపడ్డారు. గుర్తుపెట్టుకోండి, ఉన్నతమైనటువంటి ఆయనకు భయపడకపోతే దిగజారినటువంటి మరొక దానికి మనిషి భయపడతాడు. ఈ రోజున దేవుడికి భయపడినటువంటి వాడు చాలా మంది దయ్యానికి భయపడతారు. మంచికి లోబడినటువంటి వారు చెడుకు లోబడి బానిసలుగా మారిపోతారు. సో దేవుడికి భయపడని వారెవరు? వీరు అర్హులు గనుక వీరు దేవుడికే భయపడ్డారు. కనుక దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా క్రూర మృగానికి లొంగలేదు, ప్రతిమకు మొక్కలేదు, ముద్ర వేయించుకోలేదు చేతి మీద నొసటి మీద. కనుక వీరు అంటున్నారు, నీకు భయపడని వారెవరు? అంటే నీకు మహిమను ఇవ్వని వారు, నీ నామమును మహిమపరచని వాడెవడు? అంటే నీ నామము అనగానే నీ స్వభావం. ఇంత గొప్ప వ్యక్తివి, ఇంత మంచి వ్యక్తివి, ఇంత పవిత్రుడవు, నీవే దేవుడవు, సర్వాధికారివి, ప్రభుడవు, నీవే సమస్తము, నిన్ను మహిమపరచని వారెవరు? వారు కూడా ఉన్నారు లోకంలో. మీ జ్ఞాపకం ఉండాలి, రోమా 1వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు రోమీలకు రాసినప్పుడు అక్కడ ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అవినీతి పరులు, పాపాత్ముల యొక్క గుణం గురించి చెప్తాడు. 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. సో దేవుడని ఎరిగిన తర్వాత కూడా మహిమపరచనటువంటి వారు ఉన్నారు. వారి యొక్క వాదనల్లో వ్యర్థులైపోయారు. అలాంటి వారిని దేవుడు తర్వాత భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. మలాకి 1వ అధ్యాయం 11వ వచనం. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ రోజు రాబోతోంది. ఆ రోజున జెంటైల్స్ కూడా దేవుడిని మహిమపరుస్తారు. సో ఈ రోజున వీరు దేవుడి సన్నిధిలో దేవుడిని మహిమపరుస్తున్నారు. ఇప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మనకు దేవుడు ఆ రకంగా ఉన్నాడా? మనము దేవుణ్ణి అలా చూస్తున్నామా? అలాంటి సంబంధము దేవుడితో కలిగి ఉన్నామా? యుగములకు రాజా అనే పదం ఇక్కడ రాయబడింది తెలుగులో. కింద ఫుట్ నోట్లో 2 అని ఉంటుంది, జనములకు అని పాఠాంతరం అని ఉంటుంది. కింగ్ ఆఫ్ ద నేషన్స్ అని కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ఉంటాయి. అండ్ ఒక పాత వర్షన్లో కింగ్ ఆఫ్ ద సెయింట్స్ అని ఉంది, పరిశుద్ధులకు రాజా అని ఉంటుంది. సో 2 రకాలుగా తీసుకోవచ్చు. ఆయన యుగములకు అంటే ప్రతి యుగానికి ఆయనే రాజు, ఆ యుగంలో ఉండేటువంటి ప్రతి జనాంగానికి ఆయనే రాజు, అండ్ పరిశుద్ధులకు ఆయనే రాజు. ప్రపంచంలో అందరూ ఆయన్ని ఒక రోజున ప్రభువుల ప్రభు అని, రాజుల రాజని మోకరిల్లి ఒప్పుకుంటారు. ఒక భక్తుడు, పురాతనమైనటువంటి భక్తుడు ఒక మాట అంటాడు, యేసు ప్రభు యొక్క పవిత్రత ఇక్కడ మనకు ప్రస్ఫుటిస్తోంది. ఆయనలో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ, యథార్థత, పారదర్శకత మనకి ఇక్కడ కనబడుతోంది. ఆయన ఎలాంటి అద్దమై ఉన్నాడంటే పాలిష్డ్ మిర్రర్గా ఉన్నాడు, అంటే పాలిష్ వేసినటువంటి అద్దంగా ఉన్నాడు. దాని ముందు ఎలాంటి దుష్టుడు, ఎలాంటి మైలపడినటువంటి మనిషి, ఫిల్తీ పర్సన్ వచ్చి వాడు దాని ముందు శ్వాస ఊదినా ఆ యొక్క శ్వాస ఆ యొక్క స్పష్టమైనటువంటి పవిత్రమైనటువంటి అద్దం మీదకి అలా వచ్చి కాసేపు దాన్ని మస్కబారేటట్టు చేసి మరలా అది మరుగైపోతుంది. అంటే ఆయన యొక్క ప్యూరిటీని ఎవరు పాడు చేయలేరు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనతో మనకి ఎంత సంబంధం ఉంటే మనం అంత మేలు పొందుతాం. దేవుడి దగ్గరికి వచ్చేది డబ్బుల కోసం, దేవుడి దగ్గరికి వచ్చేది వస్తువుల కోసం, దేవుడి దగ్గరికి వచ్చేది తలకాయలో లేనటువంటి నెమ్మది కోసం కాదు. దేవుడి దగ్గరికి ఎందుకు రావాలంటే దేవుడి కోసం రావాలి, ఆయన గుణం కోసం రావాలి, ఆయన లక్షణాల కొరకు రావాలి, ఆయన స్వభావం కోసం రావాలి. నాకెంత డబ్బు ఉంటే మనసంతా కూడా మురికితో నిండిపోతే ఆ డబ్బును నేను మురికి పనులకే వాడతాను. నాకెంత మరి పేరు పలుకుబడి ఉంటే నా యొక్క హృదయంలో దేవుడు లేకపోతే దాన్నంతా నేను నా యొక్క స్వంత స్వార్థం కోసమే వాడతాను. కనుక మనిషికి పైసా కాదు కావాల్సింది, మనిషికి పదవి కాదు కావాల్సింది, హోదా కాదు కావాల్సింది, పరపతి బలగం కాదు కావాల్సింది, మనిషికి దేవుడు కావాలి. ఎందుకంటే మనిషికి దేవుడొక్కడు ఇవ్వగలిగింది మరెవ్వరూ ఇవ్వలేరు. ఆ పవిత్రతను ఎవ్వరూ ఇవ్వలేరు. ఆ యొక్క జీవంతో కూడినటువంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకనే మనకి యేసు కావాలి.
ఒక వ్యక్తి మత మార్పిడి ఎందుకు చేసుకుంటున్నాడు? మరి ఈ మతాన్ని ఎందుకు విడిచిపెట్టి ఈ మతంలోనికి వస్తున్నాడు? ఈ మతం వారు మేళ్లు చేయలేదు, ఈ మతం వారు ఎక్కువ మేళ్లు చేస్తున్నారు అనుకుంటే వాడికి అసలు బుద్ధే లేదు. మీరు ప్రభువుని నమ్ముకొని ఇంత కష్టపడి ప్రతి వారం చర్చికి రానవసరం లేదు. 2999 రూపాయలు పెట్టి ధనలక్ష్మి యంత్రం కొనుక్కోండి, అన్ని దీవెనలు వస్తాయి, ధనము వస్తుంది. 52 సండేస్ అండ్ 52 వీక్స్ ఎందుకు వచ్చింది గొడవ? 365 రోజుల్లో 104 రోజుల్లో లేకపోతే 125 రోజుల్లో పని కట్టుకొని చర్చికి ఎందుకు రావాలా? దేవుడు కావాలంటే సంఘానికి రండి, ఇంకేం కావాలన్నా సంఘానికి రావద్దు. ఎందుకంటే దేవుడు కావాలనుకున్న వారే రేపు పరలోకానికి వస్తారు. లోకమంతటినీ వాటి యొక్క రాజ్యములన్నింటినీ నాకు మొక్కితే మీకు ఇస్తానని చెప్పినటువంటి సాతానుకు మొక్కని వారు, ముద్ర వేయించుకొని వారు, దాన్ని వ్యతిరేకించి విజయం సాధించిన వారే దేవుడి సన్నిధిలో కనబడుతున్నారు. వారే ఉంటారు, ఇంకెవరు ఉండరు. మన దేశంలో ఇంటికో దేవత, కులానికో దేవత, వ్యక్తికో దేవత, మనసుకో దేవత లాగా ఫ్రెంచ్లో కూడా అన్ని జాతుల్లో ఉంటాయి. ఫ్రాన్స్లో కూడా ఇలాంటి ఒక తత్వం ఉంది. పాతకాలంలో ఫ్రెంచ్ వారు మరి వారి యొక్క దేవత గురించి, దేవుడి గురించి ఈ రకంగా చెప్పుకునేవారు. లెబాన్ డ్యూ అంటే మా దేవుడు మా వంటి వాడే, విచ్చలవిడిగా ఉంటాడు, బలహీనంగా ఉంటాడు, మాకేమైనా ఇవి కావాల్స్తే మా చేతికి అందుబాటులో ఉంటాడు, కానీ మేము చెడు పనులు చేస్తుంటే మమ్మల్ని చూడలేనంత దూరంలో ఉంటాడు. చెడు చేసేటప్పుడు చూడలేనంత దూరంలో ఉంటాడు. చాలామంది పోతుంటారు దేవుడి పుణ్యక్షేత్రాలకు, అక్కడే అన్ని పెద్ద పెద్ద పాపాలు చేసి వస్తారు. కానీ ఈ దేవుడు అట్లా కాదు. ఈ దేవుడికి ఈయన పవిత్రుడు, ఈయనకి భయపడని వాడెవడు, ఈయన నామమును ఘనపరచని వాడెవడు, మహిమపరచని వాడెవడు. దేవుణ్ణి మహిమపరచుట అంటే ఏంటో మీకు అందరికీ తెలిసే ఉండాలి. యోహాను సువార్త 15లో మీ యందు నా మాట, నా యందు మీరున్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తే నా దేవుడు మహిమపరచబడతాడని యేసుప్రభు చెప్పాడు. అంటే దేవుడి యొక్క వాక్యానికి విధేయత చూపినప్పుడు, క్రీస్తులో మనము నిలుకడగా ఉన్నప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అలాంటి జీవితము రక్షించబడిన పరిశుద్ధులకే ఉంటుంది. గ్లోరిఫై అనేటువంటి ఇంగ్లీష్ పదము రెవల్యూషన్లో 2 టైమ్సే వాడబడింది. ఒకసారి 15:4లో వాడబడింది, రెండవసారి 18:7లో వాడబడింది. 18:7లో అది నేను రాణిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుందో. సో ఇదేమో పేగన్, అంటే ఇది ఒక అన్య బబులోనుకు సంబంధించినటువంటి వ్యక్తి తత్వం, తన్ను తాను గొప్ప చేసుకోవడం. ఇదేమో పరిశుద్ధులకు సంబంధించిన తత్వం, దేవుణ్ణి గొప్ప చేయడం, దేవుణ్ణి మహిమపరచడం. సో మన జీవితంలో ఇప్పుడు కూడా మనం తెలుసుకోవచ్చు, మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామా, లేకపోతే మన సొంతాన్ని మనం హెచ్చించుకొని గొప్ప చేసుకుంటున్నామా. తర్వాత ఒక మాట అంటాడు, అందరూ నీ దగ్గరికి వస్తారు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదారు. సో దేవుడి న్యాయ విధులన్నీ కూడా ప్రత్యక్షపరచబడ్డాయి. బైబిల్ నిండా వాటిని దేవుడు రాయించాడు. 119వ కీర్తనలో వాటి గురించే కీర్తనకారుడు ఎంతో సంతోషంతో, వెండి బంగారు నాణ్యముల కన్నా నీ న్యాయ విధులు నాకు ఎంతో ప్రియములు అంటాడు. ఒక వచన భాగాన్ని నేను చదువుతాను. యెషయా గ్రంథంలో ప్రవక్తలు దీని గురించి చాలా రాశారు. మీరు తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ చదివేటప్పుడు కొంత మనసు పెట్టి చదవండి, దేవుడు మీకు చూపిస్తాడు. యెషయా 2వ అధ్యాయము 2 నుండి 4వ వచనం వరకు. ఐజయా 2:2-4. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. సమస్త అన్యజనులు ఎట్లా వస్తారు? ప్రవాహం వచ్చినట్లు వస్తారు. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదుము అని చెప్పుకుందరు. ఎంత గొప్ప సన్నివేశమో చూడండి. అది చదువుతుంటేనే నాకు ఎంతో గొప్ప పులకరింపు వచ్చేస్తుంది. అది నిజంగా చూస్తే ఎంత బాగుంటుందో. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టెదరు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. ఎంత మంచి కాలమో చూడండి, ఎంత అద్భుతమైనటువంటి సమయమో చూడండి. ఆ డే రాబోతోంది. సో దేవుడు ఇక్కడ వీరు ఇంత చేసినా కూడా, ఇంకా మీరు చదువుతారు 13:4లో
ఆల్రెడీ నేను మీకు ఒక్కసారి చూపించాను. 13వ అధ్యాయం 4వ వచనంలో వారు మృగానికి నమస్కారం చేస్తారు, వారు దాని వెంటబోతారు అనేది మనం చూసాం. ఇక 16వ అధ్యాయం అంటే నెక్స్ట్ మన లెసన్స్లో మనం చూడబోయేటువంటి దారుణమైనటువంటి విషయం 16:9 మీరు ఒకవేళ చూస్తే, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 16:11లో మరలా ఉంటుంది, 21లో మరలా ఉంటుంది. సో ఈ యొక్క బోల్స్ జడ్జిమెంట్, పాత్రలు, తీర్పులు వారి మీద కుమ్మరించబడినప్పుడు దేవుడిని మహిమపరచరు, దేవుడి నామాన్ని దూషిస్తారు. నాకు ఒక చారిత్రాత్మక సంగతి జ్ఞాపకం వస్తుంది. వారు దాన్ని బ్యాడ్ లక్ ఆపరా అంటారు, అంటే దురదృష్టముతో కూడుకున్నటువంటి ఆపరా అన్నమాట. చార్ల్స్ ద 6th అనేటువంటి ఆపరాని ఒక వ్యక్తి రాసి ప్రదర్శించారు. 1843లో జాక్వెస్ హెలెవీ అనేటువంటి వ్యక్తి దాన్ని తయారు చేసి ప్రదర్శించినప్పుడు చంపబడ్డాడు. ఆ తరువాత వారికి ఒక మూఢ విశ్వాసం ఏర్పడింది. ప్యారిస్లో మొదటిసారి దాన్ని ప్రదర్శించిన తర్వాత 7 సంవత్సరాలకి దాన్ని పూర్తిగా మానివేసి మూలన పెట్టేశారు. ఎందుకు అంటే దాంట్లో ఒక సన్నివేశం ఉంటుంది, దాంట్లో ఒక మాట పలుకుతారు, గాడ్ కిల్ హిమ్ అని, దేవా వాడిని చంపు అనేటువంటి పదాలు ఉంటాయి. సో ప్యారిస్లో 3 రాత్రులు 3 ఆటలు జరిగినప్పుడు దేవా వాడిని చంపుము అని ఆ యొక్క ఆపరాలో ప్రదర్శనకారుడు యాక్టర్ పలకగానే తప్పున ఒక్కొక్కడు 3 రోజులు 3 పడి చచ్చిపోయారు. సో వాళ్ళకి ఇక ఈ నాటకాన్ని ప్రదర్శించి ఆ డైలాగ్ పలికితే జనం చచ్చిపోతారని దాన్ని ఆపేశారు. కాకపోతే 1858లో నెపోలియన్ ద థర్డ్, నెపోలియన్ అంటే నెపోలియన్ బోనపార్ట్ కాదు, ఆయన యొక్క నెవ్యూ, ఆయన నెపోలియన్ ద ఫస్ట్, ఈడు నెపోలియన్ ద థర్డ్. ఇతని యొక్క రాణి దాన్ని మరలా సాహసం చేసి మా కోసం ప్రదర్శించండి అని చెప్పి వీళ్ళ యొక్క మహల్ నుండి బయలుదేరారు. వీరి యొక్క రథం ఎక్కి వీరు మార్గంలో ఆ ప్రదర్శన చూడడానికి వస్తుంటే ఎవడో రథం మీద బాంబు వేశాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు బతికి బయటపడ్డారు, కానీ రథ సారథి రథం వెనకాల ఉన్నటువంటి సైనికులు చచ్చిపోయారు. సో నాటకాన్ని చూడకుండానే మూసేశారు. పాయింట్ ఏంటంటే 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు క్రూర మృగము ఆటలు సాగిస్తాడు. తనకు చెందనటువంటి మహిమను దేవుడి దగ్గర దొంగిలించి పొందుకుంటాడు, కానీ వాని ఆట దేవుడు కట్టేస్తాడు. ఇక అది బ్యాడ్ లక్ ఆపరాగా మిగిలిపోద్ది. ఇక ఫర్ ఎవర్ ఇటర్నిటీలో వాడికి వాని యొక్క సమూహానికి అవకాశమే ఉండదు. ఇక్కడ పాయింట్ చెప్పి నేను ముగింపులోనికి వచ్చేస్తాను. వీళ్ళు ప్రాణాలతో ప్రభువుని గణపరిచారు, ప్రాణాలు అర్పించినటువంటి హతసాక్షులు. ఎలాంటి చిత్రహింసలు పొందారో, ఎంత బాధపడ్డారో మనకి ఇక్కడ తెలియదు, కానీ ఊహించుకుంటే అర్థమవుతుంది. అలాంటి వారు దేవుడి సన్నిధికి వచ్చి వీణలు పట్టుకొని ఆయన ఆరాధించినప్పుడు వారి నోట ఏమొచ్చింది అనేది మీరు చూస్తే వారిని గురించిన ఒక్క మాట లేదు. వారి గురించి మాట్లాడట్లేదు దేవుడి సన్నిధిలో. ఒక భక్తుడు అంటాడు, దేర్ ఈస్ నాట్ వన్ వర్డ్ ఆఫ్ దేర్ సఫరింగ్. వారి శ్రమ గురించి వారు ప్రభు ఎదుట ఒక్క పలుకు పలకలేదు. రెండవది, వారి యొక్క పరిస్థితి గురించి వారు దేవుడి ఎదుట ఒక్క ఫిర్యాదు చేయలేదు. మూడవది, వారికి సంబంధించి అక్కడ ఒక్క పదము రాయబడలేదు. ఇది పరలోకంలో ఉండేటువంటి పరిపూర్ణ స్థితి. పరిశుద్ధులు పరలోకంలో దేవుడి సన్నిధిలో అలా ఉంటారు. దేవుడు ఎంత ఉన్నతుడో, హై వ్యూ ఆఫ్ గాడ్ పరలోకంలో ఏదైతే ఉందో అది భూలోకంలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సంఘంలో ఉండాలి, ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండాలి, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో, హృదయంలో అది ఉండాలి. సో ఇక్కడ మనకేం కనబడుతోంది? పరలోకంలో సెల్ఫ్ని మర్చిపోతాం, పరలోకంలో సెల్ఫ్ని విస్మరిస్తాం, పరలోకంలో సెల్ఫ్ని ఉపేక్షిస్తాం. ఎందుకంటే పరలోకం అంతా కూడా ప్రభుతో నిండి ఉంది. అక్కడ ప్రతి ప్రొనౌన్ దేవుడికి సంబంధించిందే, మనిషికి సంబంధించింది ఏమీ లేదు. సో నా ప్రియ సహోదరులారా, ప్రతిరోజు మీ ఇంట్లోనే మీరు పరలోకాన్ని అనుభవించేటువంటి ఏర్పాటు యేసుప్రభు చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు ఆయన చెప్పినట్టు పాటిస్తే, యథార్థంగా మీరు చేస్తే, ఎవ్రీడే యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ హెవెన్ ఇన్ యువర్ ఓన్ క్లోజెట్. నీ యొక్క రహస్యపు గదిలోనికి వెళ్ళి, మనుష్యులను నీవు లెక్కలోకి తీసుకోకుండా లోకాన్ని నిన్ను మర్చిపోయి పరలోకమందు రహస్యంలో చూచే నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే, ఆయనతో కనెక్ట్ అవుతే ఆ పరలోకపు తన్మయత్వాన్ని నీ ఇంట్లోనే నువ్వు అనుభవించవచ్చు. నాకు 4 bedroom ఇల్లు లేదు బ్రదర్, నో ప్రాబ్లం. నీకు 1 room ఇల్లున్నా నో ప్రాబ్లం. అందరినీ బయటికి పంపించి తలిపేసి నీ గదిలో నువ్వు ప్రార్థన చేయి. కాల్విన్ కూలిడ్జ్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నప్పుడు, ఆయన చాలా అంటే గొప్ప వ్యక్తి అన్నమాట. ఆయనకి చాలా
వివేకం ఉంది. అందరూ ఊహించినట్టు ఆయన ఎప్పుడు ఏ పని చేయడు, అందరికీ బుద్ధి చెప్పే పనులే చేస్తాడు. సో కాల్విన్ కూలిడ్జ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ఉన్నప్పుడు ఆయన బంధువులు, ఆయన అంటే వారు ఉన్నటువంటి వెర్మాంట్ ప్రాంతంలో వారి యొక్క నైబర్స్ అక్కడికి ఆయన వచ్చినప్పుడు ఆయన తన పాత కుటుంబ వ్యవసాయ క్షేత్రానికి ఎంత డివోటెడ్గా ఉంటాడు, ఎంత జాగ్రత్తగా వాటిని ఆయన ప్రెసిడెంట్ అయినా కూడా చూసుకుంటాడు అన్న దాని గురించి ఒక సభ పెట్టి సన్మానం చేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేశారంటే ఒక రేక్ అంటే మీరు చూసే ఉంటారు, ఇట్లా పట్టుకొని మట్టిని గీకడానికి వాడేటువంటి ఒక పదార్థం. సో అక్కడ ఉండే ఒక రకమైనటువంటి హికరీ వుడ్, మన దగ్గర టేకు చెక్క, బర్మా టేక్ అని అంటాం, అట్లా వాళ్ళు హికరీ వుడ్ అంటారు. సో దాంతో తయారు చేసి ఆయనకి బహుకరించి ఆ మాట్లాడేటువంటి వ్యక్తి కొంచెం ఎక్కువ మాట్లాడేసాడు. ఆయన తెగ పొగిడేసి ఏమన్నాడంటే ఈ యొక్క రేకు కూడా మన ప్రెసిడెంట్ కూలిడ్జ్ లాగానే స్థిరంగా, బలంగా, దృఢంగా, దీర్ఘకాలం ఉండేటువంటిది అని ఆయనకి ఇచ్చారు. ఇక ఆయన మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది. కూలిడ్జ్ ఏం చేశాడు, దాన్ని కూల్గా కాసేపు అటు ఇటు చూసి ఒకే ఒక పదం పలికాడు, యాష్ అని కూర్చున్నాడు, బూడిద అని కూర్చున్నాడు. అంటే ఇది కేవలం బూడిద. అండ్ ఈ కూలిడ్జ్ కూడా ఏంటి, బూడిద. సో సెల్ఫ్ ఆ రకంగా మనం చూసుకోగలిగితే, సెల్ఫ్ని ఆ రకంగా మనం పెట్టుకోగలిగితే చాలా మేలు పొందుతాం. లేకపోతే సెల్ఫ్ మనల్ని బూడిద చేస్తుంది. 4వ 5వ వచనంలో ద శాంక్చురీ ఆఫ్ ద లార్డ్, ఇక అయిపోయింది, మన ముగింపులోనికి మనం వచ్చేద్దాం. ద శాంక్చురీ ఆఫ్ ద లార్డ్. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడిను. సో పరలోకమందు ఆలయము తెరవబడింది అంటే ఇక ప్రతి ప్రత్యక్షత ప్రజలకు అందుబాటులోనికి రావడానికి దేవుడు సమయం వచ్చేసిందని అన్నింటినీ కూడా తెరుస్తున్నాడు. మర్మములుగా ఉండవు, అన్ని కూడా ప్రజలకు బహిర్గతం అయిపోతాయి, దేవుడి సంకల్పాలు బహిర్గతం అయిపోతాయి. కాబట్టి ఇక్కడ సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము అని రాశాడు. ఓల్డ్ టెస్టిమెంట్ టర్మినాలజీ, పాత నిబంధన పదజాలం ఎక్కువగా ప్రకటన గ్రంథంలో వాడబడింది. గతంలో కూడా మనం చూసాం, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. సాక్ష్యపు గుడారము, ప్రత్యక్ష గుడారము, పరిశుద్ధ గుడారము అనేది ఓల్డ్ టెస్టిమెంట్లో మోషే కాలంలో దేవుడి ద్వారా నిర్మించబడినటువంటి విషయం. దాంట్లో కొన్ని గొప్ప పాఠాలు ఉన్నాయి, వాటిలోనికి నేను వెళ్ళను, కానీ ఇక్కడ దీనికి సంబంధించినవి కొన్ని మీతో చెప్పనివ్వండి. ఒకటి, అది ప్రజలకు నడుమున ఉండేది. సంఖ్యాకాండం మనం చదివాం ఈ రోజున. దాంట్లో ప్రజలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ దిగాలి అనేటువంటి వివరాలు చాలా డీటెయిల్డ్గా దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కడి పేరు ఆయనకి తెలుసు, వాడి యొక్క వంశంలో ఎంతమంది ఉన్నారో వారి లెక్క తెలుసు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి దేవుడు ఎంత గాడ్ డీటెయిల్స్. సో సెంటర్లో ఉంటుందన్నమాట ఓల్డ్ టెస్టిమెంట్ టెంట్ ఆఫ్ విట్నెస్, లేకపోతే ట్యాబర్నకల్. ప్రజలు దాని చుట్టూ ఉంటారు. అందుకే నేను ఎప్పుడు ఒక పాయింట్ చెప్తాను, సంఘమునకు, చర్చికి దగ్గరగా మీరుంటే మీకు మేలు. చాలాసార్లు నేను చూస్తుంటాను, పిల్లలకి స్కూల్ ఎక్కడో ఉంది కనుక ఇల్లు మారిపోయి స్కూల్ దగ్గర, ఆఫీస్ ఎక్కడో ఉంది కనుక ఇల్లు మారిపోయి ఆఫీస్ దగ్గర, బిజినెస్ ఎక్కడో ఉంది కనుక ఇల్లు మారిపోయి బిజినెస్ దగ్గర. చాలామంది సెకండ్ థాట్ లేకుండా చేస్తారు. కానీ చర్చికి దగ్గరగా ఉండాలని వచ్చేటువంటి వారు చాలా తక్కువ మంది. మీరు స్కూల్కి దూరంగా ఉంటే నో ప్రాబ్లం, ఆఫీస్కి దూరంగా ఉంటే నో ప్రాబ్లం, దేనికి దూరంగా ఉన్న నో ప్రాబ్లం. చర్చికి దగ్గరగా ఉంటే చర్చ్ మిస్ అవ్వకుండా ఉంటారు కనుక ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్లో 12 గోత్రాలను చర్చిని మధ్యలో పెట్టి వారిని చుట్టూ పెట్టేశాడు దేవుడు. అదే ప్యాటర్న్ న్యూ టెస్టిమెంట్లో కూడా కంటిన్యూ అయింది. దాన్ని ఆది మిషనరీలు మన దేశానికి, ప్రపంచ దేశాలకు వచ్చినప్పుడు మిషన్ కాంపౌండ్లు కట్టారు. సో పెద్ద స్థలం తీసుకొని పెద్ద కాంపౌండ్ కట్టారు, మధ్యలో చర్చ్ ఉంటుంది, చుట్టూ అందరూ సభ్యులు ఉంటారు. పాస్టర్ గారు బయటికి రాగానే పొద్దున పడుదోముతుంటే ఎదుట వాడు కనబడతాడు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు పాస్టర్ గారు ఈ ఊరు నుండి ఆ ఊరికి వస్తే కానీ ఒకడు కనపడ్డు. సో చర్చికి దగ్గర ఉండడం మంచిది, కానీ చాలామంది ఉండరు. సో దేవుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, నేను మీ యొక్క లైఫ్లో సెంటర్గా ఉండాలి, మధ్యలో ఉండాలి, మీ జీవితానికి కేంద్రంగా ఉండాలి. రెండవది, ఆయన మహిమ లేచినప్పుడు వీరు ముందుకు సాగేవారు. దాంట్లో ఏం చూపిస్తాడు, నేను ముందుకెళ్తేనే మీరు ముందుకెళ్ళాలి, నేనే మీ యొక్క నాయకుడిగా మిమ్మల్ని ముందుకు నడిపించాలి. అండ్ దాంట్లో హోలీ ఆఫ్ హోలీస్లో, అతి పరిశుద్ధ స్థలంలో ఒక ఆర్క్, ఒక మందసాన్ని పెట్టాడు. ఆ మందసంలో 3 ఉన్నాయి. ఒకటేమో ధర్మశాస్త్రము, రెండవది అహరోని యొక్క చిగురించిన కర్ర, మూడవది మన్నాగల పాత్ర. ఈ 3 ఏంటో తెలుసా, నా ధర్మశాస్త్రము మీ జీవితాన్ని శాసించాలి, నేను పెట్టినటువంటి నాయకుడు మిమ్మల్ని ముందుకు నడిపించాలి, అండ్ నా యొక్క మన్నాతో మీరు పోషించబడాలి. ఆ ప్రజలు 3 కూడా తిరస్కరించారు. ధర్మశాస్త్రాన్ని మీరారు, అహరోను నాయకత్వాన్ని వారు తోసివేశారు. ఆ యొక్క మన్నాను బట్టి వారు మిసిగిపోయి బ్రేక్ఫాస్ట్ మన్నా, లంచ్ మన్నా, డిన్నర్ మన్నా, నో అదర్ థింగ్గా అన్నారు. సో దేవుడు వారి మీద సాక్ష్యాన్ని ఆయన పోగు చేసుకోవాల్సి వచ్చింది.
సేమ్ థింగ్ ప్రపంచంలో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. దేవుడిచ్చినటువంటి సువార్తను కాలదన్నే వారున్నారు. దేవుడిచ్చినటువంటి నిత్య నాయకుడు, విశ్వాసానికి కర్త కొనసాగించువాడైనటువంటి క్రీస్తును తిరస్కరించే వారున్నారు. అండ్ యోహాను సువార్త 6:51 పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే, నన్ను తినేవాడు ఎన్నటికీ నశించడు అని యేసుప్రభు చెప్పాడు. ఆ యొక్క జీవాహారాన్ని భుజించడానికి ఈ రోజున చాలా మందికి ఇష్టత లేదు. సో దేవుడు ఏం చేశాడంటే వీటిని వారి మీద సాక్ష్యంగా పెట్టాడు. సో ఈ యొక్క సాక్ష్యపు గుడారము ఆలయంలో తెరవబడింది. ఇక అక్కడ ఏం జరుగుతుంది? 6-7 వచనాలు. 5వ పాయింట్, ద 7 సివియర్ ల్యాషెస్. 7 తీవ్రమైనటువంటి దెబ్బలు లేక తెగుళ్ళు. 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్న వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. సో వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఆ సాక్ష్యపు గుడారము తెరవబడినటువంటి ఆలయంలో నుండి వచ్చారు. దేవుని దూతలు దేవుడి పని కోసం వచ్చారు. అండ్ వీరు 7 ఉన్నారు. 7 తెగుళ్ళు పట్టుకుని వచ్చారు. కాకపోతే వీరు మంచి వస్త్రాలు వేసుకుని వచ్చారు. వారి యొక్క వస్త్రధారణ ఎట్లా ఉందంటే, పాత నిబంధన ప్రత్యక్ష గుడార సమయంలో యాజకులు దేవుడు చెప్పినట్టు ఎలాంటి వస్త్రధారణ వేసుకొని ఆయన యాజకత్వాన్ని చేయమని చెప్పాడో అలాగే మనకి ఇక్కడ కనబడుతుంది. మీ తెలుగు బైబిల్లో ఒక పదాన్ని మీరు చూసి ఉంటారు, ప్రకాశమానమైన రాతిని. మనిషి రాతిని ఎట్లా ధరించుకుంటాడు? స్టోన్ ఎట్లా వేసుకుంటాడు? బట్టను వేసుకుంటాడు. కనుక కింద ఒక మాట మీకు కనబడుతుంది, అనేక ప్రాచీన ప్రతులలో నారబట్టను అని పాఠాంతరము. అక్కడ ఏం జరిగిందంటే గ్రీకులో ఒక చిన్న తేడాతో ఉన్నటువంటి 2 వేరు పదాలు. ఒకటేమో లీనాన్, దాంట్లో నుండి లెనిన్ అనేటువంటి లేకపోతే లినెన్ అనేటువంటి పదం వస్తుంది, వస్త్రము అనే పదం. లీనాన్ అది. దాంట్లో లీథాన్ అనే ఇంకొక పదం ఉంది. లీథాన్ అంటే స్టోన్, రాయి అని అర్థం. సో ది లీథానా అర్థం కాక కొంతమంది బైబిల్ స్కాలర్లు ఏం చేశారంటే రాయి అని రాసేశారు, మిగతా వారందరూ వస్త్రం అనే రాశారు. కనుక వీళ్ళు కూడా కింద ఫుట్ నోట్లో నారబట్ట అని పెట్టారు. సో అదొక నారబట్ట. వారు నిర్మలమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నారు. వారి యొక్క వస్త్రధారణలో 2 విషయాలు దేవుడు చూపించాడు. ఒకటి హోలీనెస్, పరిశుద్ధమైనటువంటి వారు వీరు. రెండవది ఆనర్, ఘనత కలిగినటువంటి వారు వీరు. ఎందుకంటే దేవుడి సేవలో పరిశుద్ధంగా ఘనమైనటువంటి సేవను జరిగించేవారు వీరు. మన చర్చ్లో కూడా ఒక ఫార్మల్ డ్రెస్ అనేది మినిస్ట్రీలో ఉండేటువంటి వారు వేసుకోవాలి అని నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, మన వస్త్రధారణ మన వ్యక్తిత్వానికి నిదర్శనగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్నిసార్లు అంత ఆలోచించని వారు అలా చూడకపోవచ్చు, కానీ తెలిసినటువంటి వారు అలా చూస్తారు. సో దేవుడితో వ్యవహారం అన్నప్పుడు అది పరిశుద్ధంగా ఉండాలి, అది ఘనముగా ఉండాలి. కనుక మనం అలా ఉండడం మంచిది. ఈ రోజుల్లో మీరు అమెరికాలో చూస్తే చాలామంది షార్ట్లు వేసుకొని అండ్ ఈ యొక్క స్లిప్ టీషర్ట్లు వేసుకొని వాక్య పరిచర్య చేస్తున్నారు. ఇక వారి యొక్క వ్యక్తిత్వం ఏంటి, వారు చేసే వాక్య పరిచర్య ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. సో వీరికి ఫార్మాలిటీ ఉంది, ఒక క్రమం ఉంది, బ్యూటీ ఉంది, ఒక సౌందర్యం ఉంది, అథారిటీ ఉంది, అధికారం ఉంది. ఎందుకంటే దేవుడు వారి మీద ఆమోద ముద్ర వేశాడు. వారు వచ్చారు, స్పాట్లెస్గా వచ్చారు. ఎందుకంటే వీరు తీర్పులను కుమ్మరించబోతున్నారు కనుక వీరిలో అలాంటివి ఏవి కూడా ఉండకూడదు. అండ్ వీరిలో ఇంకొక విషయాన్ని కూడా దేవుడు ఇక్కడ చూపిస్తాడు. అదేంటంటే వీరు చేసేటువంటి పనిలో ఎక్కడా కూడా స్వార్థము లేదు, ఎక్కడ కూడా దురాశ లేదు, ఎక్కడ కూడా ద్వేషం లేదు, పగ లేదు, ఏమి లేదు. వీరు న్యాయపరమైనటువంటి పనిని దేవుడి కొరకు చేయడానికి వచ్చారు. అండ్ ఇంకో సత్యం ఏంటంటే దేవుడు తలుపు తీసినప్పుడే, వారికి అనుమతి ఇవ్వబడినప్పుడే వారు వచ్చారు. దేవుడి దూతలు కూడా దేవుడి అనుమతి కోసం, పర్మిషన్ కోసం వెయిట్ చేసినప్పుడు ఒక నరుడు తొందరపడి దేవుడి పనులు చేయడానికి అనాలోచితంగా, ఆవేశపూరితంగా ముందుకు ఉరుకులు తీయకూడదు. సో 7 బంగారు పాత్రలు వారికి ఇవ్వబడ్డాయి. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో వాయల్ అని తర్జుమా చేశారు. వాయల్ అనేది రైట్ ట్రాన్స్లేషన్ కాదు, బౌల్, పాత్ర అనేది సరైనటువంటి ట్రాన్స్లేషన్. పాత్ర ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న సాసర్ లాగా ఉంటుంది, ఇక్కడ చేయితో పట్టుకోవడానికి ఉంటుంది. సో ఇట్లా పట్టుకునే సాసర్ లాంటిది, దాంట్లో ఎక్కువ మనము పెట్టడానికి అవకాశం ఉండదు. కాకపోతే దాని నిండా కూడా దేవుని యొక్క కోపముతో దాన్ని నింపేసి వీరికి ఒక జీవి, 4 జీవులు మీకు జ్ఞాపకం ఉండే ఉంటారు. ఆ 4లో ఒక జీవి వీరికి అందించినప్పుడు వారు దాన్ని చేపడతారు. ఇక అది 16వ అధ్యాయంలో నుండి పోయడం ప్రారంభమవుతుంది, కుమ్మరించడం ప్రారంభమవుతుంది. సో ఈ యొక్క సాసర్స్లో ఏముంది అంటే దేవుని కోపం ఉంది.
దేవుని యొక్క కోపం. ఏ దేవుడి కోపం? యుగయుగాలు జీవించేటువంటి దేవుడి కోపం. క్రీస్తు విరోధికి, అపవాదికి, అబద్ధ ప్రవక్తకు మరణము శాసించబడింది. ఆ యొక్క దేవుని కోపం. ఆయన యుగయుగాలు జీవిస్తాడు, వారు యుగయుగాలు మండుతారు. వారితో పాటు ఉన్నటువంటి ముద్ర వేయించుకున్నటువంటి వారందరూ కూడా దాంతో పాటు పోతారు. 8వ వచనాన్ని గమనించండి. ద స్మోక్ ఆఫ్ హిస్ లార్డ్షిప్, ద స్మోక్ ఆఫ్ హిస్ లార్డ్షిప్. ఆ దేవుడి యొక్క 8లో అంతటా దేవుని మహిమ నుండి, ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతలు యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయాను. సో ఈ పొగ దేవుడి మహిమ నుండి, ఆయన శక్తి నుండి వచ్చింది. 2 రకాల పొగలు ఉన్నాయి బైబిల్లో. ఒకటేమో అగ్ని గంధకాలతో మండేటువంటి ఆ యొక్క గుండము నుండి బయటికి యుగయుగాలు పొగలేస్తుంది అని కూడా మనం ఆల్రెడీ కవర్ చేశాం. కానీ ఇది స్పెసిఫిక్గా దేవుని యొక్క ప్రభుత్వానికి, ఆయన మహోన్నతత్వానికి, ఆయన మహిమకు, ఆయన శక్తికి సంబంధించినటువంటి పొగ. జ్ఞాపకం ఉంటే మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వచనంలో 15:17లో అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తున్నప్పుడు ఆయన ఆ 2 జీవుని చంపి దాన్ని 2గా చేసి అక్కడ పెట్టి దాని మధ్యలో నుండి అగ్ని జ్వాల నడిచిపోయినప్పుడు అక్కడ మనకు ఒక బర్నింగ్ టార్చ్, స్మోకింగ్ ఫైర్ పాట్, పొగతో కూడినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం. తర్వాత నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చినప్పుడు ఆ యొక్క పర్వతం అంతా కూడా ధూమముతో నిండిపోయింది. తర్వాత ప్రత్యక్ష గుడారం అంతటిని కూడా ఆయన మోషే సిద్ధపరిచి దేవుడి యొక్క ప్రత్యక్షత కొరకు దాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేవుడి యొక్క మహిమ, షకైనా గ్లోరీ దాని మీదకి వచ్చినప్పుడు మందిరము ధూమముతో నిండిపోయింది. 1 రాజులు 8వ అధ్యాయం 10-11 వచనాల్లో సొలొమోను కూడా మందిరాన్ని కట్టాడు, ప్రతిష్ఠ చేస్తున్నాడు. దేవుని యొక్క మహిమతో నిండిపోయేసరికి యాజకులు లోపలికి వెళ్ళి సేవ చేయలేని పరిస్థితి వచ్చేసింది. సో గాడ్స్ గ్లోరీ అండ్ గాడ్స్ పవర్తో కూడిన స్మోక్తో ఆలయం నిండినప్పుడు అది సమాప్తి, 7 తెగుళ్ళు సమాప్తి అయ్యే వరకు ఎవరు ప్రవేశించలేరు. దాని అర్థం ఏంటంటే ఇక విజ్ఞాపన అనేది ఉండదు, ఇక వేడుకోవడం అనేది ఉండదు. దేవా నా భర్తను రక్షించు, దేవా నా భార్యను రక్షించు, దేవా నా బిడ్డను రక్షించు, దేవా మా నాన్నను రక్షించు అనేటువంటి వేడుకునేది ఉండదు. ఇక యేసు ప్రభు విజ్ఞాపన కర్తగా మన కొరకు కృపాసనం యొద్ద విజ్ఞాపన చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇక దేవుని తీర్పు అంతే, ఇక దానికి ఎవ్వరూ అడ్డు చెప్పలేరు. ఆ తీర్పు సమాప్తి అయ్యేంత వరకు ఇక ఎవ్వరికి దేవుడి సన్నిధానంలో ఒక మాట పలకడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే అవకాశం చాలా ఇచ్చాడు. సువార్త 2000 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడింది, అనేకులకు వినబడింది. అది వినబడిన ప్రతిసారి మనస్సాక్షి నొక్కబడింది, లేకపోతే గుచ్చబడింది. ఎన్నో సందర్భాల్లో ఇతరులు కూర్చొని మీతో చెప్పారు, సత్యాన్ని మీకు స్పష్టంగా అద్దం పెట్టినట్టు మీ బతుకుని మీకు చూపించారు. అయినా కూడా మీరు ఇంకా విననప్పుడు ఇక ఫైనల్ జడ్జిమెంట్ అండ్ పనిష్మెంట్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు ఇక అవకాశం ఉండదు. సో దేవుడు ఆయన్ని నమ్మినటువంటి వారికి ఎంత అద్భుతంగా ఉంటాడో, ఆయనను నమ్మకుండా తిరస్కరించినటువంటి వారికి అంత దారుణంగా కూడా ఉంటాడు. అంటే గాడ్ ఈజ్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఇక్కడ కూడా ఇంకా ఎంత ఆయన కృపా కనికరాలను చూపిస్తున్నాడో చూడండి. మళ్ళా మధ్యలో ఈ చాప్టర్ పెట్టాడు. ఇప్పటికైనా దేవుణ్ణి నమ్మండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన మార్గాలు న్యాయములు, ఆయన యొక్క క్రియలు ఘనమైనవి. ఇప్పటికైనా నమ్మండి. క్రూరముగాన్ని ఎందుకు నమ్ముతున్నారు? దేవుణ్ణి నమ్మండి. దయాన్ని ఎందుకు నమ్ముతున్నారు? దేవుణ్ణి వెంబడించండి. వాళ్ళకెందుకు మొక్కుతున్నారు? దేవుడికి మొక్కండి. నాశనం ఎందుకు అవుతారు? నిత్య జీవానికి రండి. ఎంత అవకాశాలు ఇస్తాడో చూడండి. మరి అలాంటి దేవుడు రేపు తీర్పు తీర్చి శిక్ష విధించకూడదా? తలంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఆ హెవెన్లీ సీన్ని మనం చూడగలిగాం, పరలోకపు దృశ్యాన్ని మనం చూడగలిగాం. మన జీవితంలో మనం ఇంకా యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొంది ఆయన్ని మన ప్రాణనాథుడిగా హృదయానికి హత్తుకోకుండా ఉంటే, ఎవరైనా సరే ఈ సంఘంలో ఈ ఆరాధనలో ఉన్నవారు అండ్ ఈ యొక్క మీడియా ద్వారా తర్వాత వినబోయేటువంటి వారు, మీరు ఆ స్థితిలో ఉంటే మీకు అది క్షేమం కాదు. మీరు ప్రభు పాదాలు పట్టుకోండి, క్షమించబడండి. ఆయన దగ్గర ఆయనకు వ్యతిరేకంగా ప్రతిదినం, ప్రతి వారం, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం, మీకు ఎంత వయసు అన్ని సంవత్సరాలు మీరు చేసిన పాపాలు ఆయనకు వ్యతిరేకంగా చేశారని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి ఆయన రక్తంలో కడగబడండి, ఆయన రక్తముతో కొనబడండి, ఆయన కొరకు నిలబడండి. ప్రభు అయిన యేసు, నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొర్రెపిల్ల కీర్తన పాడినట్లు
వధింపబడినటువంటి నీ కొరకు మేము నిన్ను స్తుతించి ఆరాధించి, నిన్ను బట్టి మా తండ్రి అయినటువంటి దేవుడికి రుణపడి మా జీవితాల్లో నిన్ను కలిగి నీలా మేము మారి నిన్ను మహిమపరుస్తూ దేవుడికి నిత్య మహిమను తెచ్చుటకు నీ ఆత్మ సహాయం, నీ వాక్య సహాయం, నీ సంఘ సహాయం మాకెల్లప్పుడు నీవు అందుబాటులో పెట్టినందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాం. ఇక్కడున్న మాలో ప్రతి ఒక్కరూ ఈ లోక సంబంధమైనటువంటి ప్లెషర్, సుఖభోగాలకు, ప్రెషర్, ఒత్తిళ్లకు గురి కాకుండా అన్నింటి మీద జయము సాధించి నిన్ను ఆరాధించే వారముగా, నీ గొప్పతనాన్ని గుర్తించి ఆ గొప్ప దేవుడిని కలిగి జీవించే వారముగా, అండ్ మా కుటుంబాల్లో మాకు తెలిసినటువంటి వారిలో ఎవరు నాశనానికి పోతూ చూస్తూ ఊరుకోకుండా వారిని హెచ్చరించే వారముగా, ప్రేమతో సత్యము చెప్పే వారముగా మమ్మను ఉంచమని, ఆ రకంగా మమ్మను సిద్ధపరిచి వాడుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.